వెల్కమ్ టు సాక్షి టీవీ సినిమా. అండ్ ఇవాళ మన ప్రత్యేక అతిథి అందరికీ సుపరిచిత రచయిత. ఆయనకి మత్సరవి అని పేరు ఎందుకు వచ్చిందో ఆయన మొహం చూస్తే అందరికీ అర్థమవుతుంది. కానీ అన్నిటికంటే ఎక్కువ మచ్చలేని ఒక బ్యూటిఫుల్ కెరియర్ని కార్వ్ చేసుకుంటూ అందరితో మంచిగా ఉంటూ ఒక రచయితగా, దర్శకుడిగా, అందరితో గొప్పగా ఉండే ఒక ఫ్రెండ్గా మంచి పేరు తెచ్చుకున్నారు. అన్స్టాపబుల్ అనే సూపర్ హిట్ షోకి రూపకల్పన చేసేది కూడా రవి గారే అన్న విషయం అందరికీ తెలుసు. లెట్స్ టాక్ టు హిమ్ అబౌట్ లైఫ్ అండ్ సినిమా. రవి గారు నమస్కారం. మీరు మంచివారని నాకు అర్థమైంది. అందరితో బాగుంటారు మీరు. అందరితో బాగుండటం అనేది మంచితనం కాదండి, బతకడానికి ఒక స్కిల్. అంతేనా? అంతే. బట్ బేసిక్గా మీరు మంచివారని నమ్ముతారా కాదా? మంచితనం అనేది లేదండి. నేను చిన్నప్పుడు ఒక సామెత చదువుకున్నాను, రఫ్గా ఉంటుంది కానీ దాంట్లో మ్యాటర్ ఉంటుంది. మంచి వాళ్ళకి చోటు ఉండదు ప్రపంచంలో, సమర్థులకే చోటు ఉంటుంది. మంచితనం దేనికి? పండగలకు కూడా పిలవం మంచి వాళ్ళని, మనకు ఉపయోగం ఉన్న వాళ్ళని పిలుస్తాం. అందుకనే సామెత ఏంటంటే మంచి వాళ్ళకి పిల్లలు పుట్టరు, మగవాళ్ళకే పుడతారంటారు. అంటే దాని అర్థం మంచితనం ఏం చేసుకుంటే మగతనం అంటే సమర్థత అని. అదే అర్థమైంది. మీరు మగతనం ఉన్న వ్యక్తి, మగతనం అనేది సమర్థత. అది దాన్ని అది జెండర్ కాదు, అది క్యారెక్టరైజేషన్. అంతే. ఆ విధంగా మీరైతే ఇప్పుడు అనకూడదు కానీ మీరు కూడా మగతనం ఉన్న వ్యక్తిగానే భావిస్తూ, ఎందుకంటే అన్స్టాపబుల్ సక్సెస్ అయింది కదా, సాక్షి టీవీ దాకా పిలిచారుగా, కాబట్టి దాదాపు పని అయినట్టే. దాదాపుగా ఉంది, పని అయినట్టే. ఎలా ఉంది లైఫ్? కొత్త సంవత్సరంలో ఏంటి సంకల్పాలు? కొత్త సంవత్సరం విచిత్రంగా జరిగిందండి. మామూలు కొత్త సంవత్సరం ఏవో రకరకాల తీర్మానాలు చేసుకుంటారు కదా. ఈ రోజు నుంచి జిమ్కి వెళ్ళాలి, ఈ రోజు నుంచి కొత్త పుస్తకంలో కొత్త కథ మొదలు పెట్టాలి, ఈ రోజున ఈ మీటింగ్స్ చేయాలి 15 రోజుల్లో అని. మా జిమ్ ట్రైనర్కి కొడుకు పుట్టాడు, అందుకని వాడు 15 రోజుల నుంచి సెలవు. సో జిమ్ లేదు నాకు. అప్పటిదాకా పోయింది. పుస్తకాలు పెట్టి కథలు రాసుకుందామంటే మా ఆఫీస్ వాళ్ళందరూ ఊరు వెళ్ళారు, ఎవరు వాళ్ళు హాలిడేస్ అని. నేను ఒక్కనే కూర్చున్నా ఇంటి ఆఫీస్లో. సరే అని చెప్తే బాంబేలో ఒక 2 సినిమాలు చేస్తున్నాను, బాలీవుడ్వి, అక్కడ కార్పొరేట్ కంపెనీస్లో. వాళ్ళందరూ క్రిస్మస్కి వారం రోజులు, తర్వాత వారం రోజులు పోస్ట్ హాలిడే బ్లూస్ అని కొత్తగా పదంగా పెట్టారు, నాకు కొత్తది. సో నాకేమో ఆదివారం తప్ప ఏ వారం సెలవు కాదు. అందరూ సెలవులు పెట్టాడు. గత 15 రోజులుగా మా ఇంట్లో ఒక పెంపుడు కుక్కతో ఆడుకుంటూ కూర్చుంటున్నాం. అది యాక్చువల్ నిజం. సో అయితే మంచి రిలాక్సింగ్ బిగినింగ్. నాకు ఎందుకు ఇష్టం ఉండదండి, ఇంత రిలాక్స్గా ఉంటుంది. కానీ అదే రచయితలకు ఎప్పుడు నాకు డౌట్ ఏంటంటే ఒక ప్యాసివ్ మూసలో మీరు అలవాటు పడిపోవాలి. ఎందుకంటే రాసుకోవడం అనేది యాక్టివ్ జాబ్ కాదు, ఇట్స్ అ వెరీ మెంటలీ యాక్టివ్ జాబ్. కానీ విజువల్గా వీక్గా ఉంటుంది. దానికి తోడు ఎప్పుడు రాయాల్సి వస్తుందో, ఎప్పుడు రాసే అవకాశాలు ఉంటాయో లేవో గ్యాప్లు వచ్చేస్తుంటాయి బాగా. అప్పుడు ఏం చేస్తారు రవి గారు మీరు? అంటే అది ఇది చాలా మంచి క్వశ్చన్. దీనివల్ల కొత్త రచయితలు కూడా ఉపయోగపడుతుందేమో ఆలోచిస్తున్నాం. రచయితకి గ్యాప్ ఉండకూడదండి. మెలకుగా ఉన్న ప్రతి క్షణం వాడు పనిచేయగలడు. ఏ వృత్తిలోనూ ఆ సౌలభ్యం లేదు. మెలకుగా ఉన్న ప్రతి క్షణం పనిచేయగలిగింది రైటర్ ఒకడే. ఎందుకంటే ఆలోచించాలి కదా, రైటింగ్ అంటే పదులు రైటింగ్ కాదు, 2+2 4+4 కాదు కదా. ఆలోచించాలి ముందు, రాయాల్సిన ఫైనల్ రిజల్ట్ కాగితమే పెడతాం, దాని ముందు మిగతా అంతా ఆలోచిస్తూ ఉండాలి కదా. సో ఆలోచించడానికి మెరుగు ఉంటే చాలు. ఆలోచించాలి. ఈ సినిమా ఉందండి మనకు, ఈ సినిమా నెక్స్ట్ సినిమా ఏంటి, ఇప్పుడు సినిమా జరుగుతుంది, నెక్స్ట్ సినిమా గ్యాప్ వచ్చింది అని ఆదుర్ద పట్టం కంటే అవకాశం కల్పించుకోవడం కోసం, సినిమా ఇండస్ట్రీ వరకు చెప్తున్నాను, రచయిత ఒక కొత్త కథ ఆలోచించవచ్చుగా. అవును, ఒక కొత్త కథ ఆలోచించి పుస్తకాలు చదువుకుని ఈ పుస్తకాల నుంచి ఇన్స్పైర్ అయ్యి, లేకపోతే మీ బోటి ఇంటెలిజెంట్ పీపుల్ను, టాలెంటెడ్ పీపుల్ను కలుస్తుంటే ఇది ఇన్స్పిరేషను. మీ జీవితం, ఆయన జీవితం, ఈయన జీవితం వింటుంటే ఇది ఇన్స్పిరేషన్. ఒక సెన్సిటివిటీ ఉండాలి. అంటే చాలా మృదువుగా, చాలా డెలికేట్గా, అంటే అరిటాకు ముళ్ళు కోసం చూసి అరిటాకులో ఉంటే వెంటనే వాళ్ళు రియాక్షన్ వస్తుంది. ఆ రియాక్షనే కథ అవుతుంది, సీన్ అవుతుంది. వెయిట్ చేయాలి, రియాక్ట్ అవ్వడానికి వెయిట్ చేయాలి, ప్రోయాక్టివ్గా ఉండాలి. అంతేగాని మాకు సినిమా లేదండి, మా పరిస్థితి ఏమిటండి, అలా లేదు. అలా పాడుకుంటూ కూర్చోకూడదు. తనకు మాలిన ధర్మమెందు. ఆ రాతలు అవన్నీ ఎవరి కోసం అని అడుగుతున్నా. అలా ఊరికే ఉచితంగా రాతల వల్ల ప్రొఫెషనల్ రైటర్స్కి మూడ్ ఉండాలి, పని ఉండాలి, ఇవన్నీ లేవు. పొద్దునే లేచి తలదూకుని కూర్చుని రాసుకోవటమే. మరి అందరూ ఎందుకు బ్యాంకాక్ వెళ్ళాను, గోవా వెళ్ళాను రాయడానికి అని అంటారు? బ్యాంకాక్ వెళ్ళాను, గోవా వెళ్ళాను అనేవి లేవా? గోవా పంపారు, బ్యాంకాక్ పంపారు. ఎందుకంటే ఈ రైటర్లు 1000 పూజారులు. ఇప్పుడు డైరెక్టర్ ఒకటే సినిమా చేస్తాడు, కెమెరామెన్ ఒకటే సినిమా చేయగలడు.
రైటర్లు ఎడిటర్లు వీళ్ళు 10 సినిమాలు చేస్తారు. ఎందుకంటే టేబుల్ జాబ్ ఇక్కడ కాసేపు కూర్చొని డైరెక్టర్ ఏమంటాడంటే, సార్ గురుగారు మార్నింగ్ 10కి రండి, 12 దాకా కూర్చున్నాం, ఆ తర్వాత నా కెమెరామెన్తో మీటింగ్ ఉంది, లేకపోతే హీరో గారి దగ్గరికి వెళ్ళాలంటే మా సాయంత్రం దాకా ఏం చేస్తాడు డైరెక్టర్, ఇంకో రైటర్ ఇంకో సినిమా ఒప్పుకుంటాడు. అంటే 10 to 12 మీ దగ్గరికి వస్తాను సార్, 2 లంచ్ తర్వాత నేను వేరే డైరెక్టర్ దగ్గరికి వెళ్తానండి అనేది జరుగుతుంటాయి. ఇప్పుడు ఈలో ప్రొడ్యూసర్ ఏమంటాడు, రే రోజుకు 2 గంటలు కూర్చుంటున్నాడు రైటర్ వచ్చి, ఆ డైరెక్టర్ ఏమో వీడియో గేమ్ ఆడుకుంటున్నాడు ఫోన్లో, టెన్నిస్ క్రికెట్ టెంపుల్ రన్నో, ఇలా కాదు వీళ్ళని కొద్దిగా ఎట్టైనా ఊరు పంపిస్తే టప పని అయిపోతుంది అని చెప్పి, ఏమండి ఎవరు వెళ్తారండి అని అడుగుతారు. అడిగితే ఏదో చెప్పండి సార్ అంటాడు రైటర్. డైరెక్టర్ ఏమంటాడు, అంటే మనం ఇంతకుముందు సినిమాకి ఊటీ వెళ్తే బాగా పనికి వచ్చింది సార్. ఎందుకంటే సినిమా ఎందుకు హిట్ అవుతుందో ఎవరికి తెలియదండి. ఊటీకి వెళ్ళడం వల్ల హిట్ అయిందా, బలానా డైరెక్టర్ని పెట్టుకోవడం వల్ల హిట్ అయిందా, బలానా పోస్టర్ వేయడం వల్ల హిట్ అయిందా, కొబ్బరికాయ తిప్పి కొట్టడం వల్ల హిట్ అయిందా, ఎవరికి తెలియదు. అందుకని ప్రతి సెంటిమెంటే హిట్ అయితే. మళ్ళీ మంగళవారం కలిసామండి ఫస్ట్ టైం, పొద్దున్న 10ంటికి కలిసామండి, అయితే మళ్ళీ 10 దాకా వెయిట్ చేసి అప్పుడు సెకండ్ ఇచ్చుకుని కూడా ఉంటారు. ఎందుకంటే సక్సెస్ ఇస్ ద మిస్టరీ. కరెక్ట్. సో ఆ సిట్టింగ్ అక్కడ జరిగింది కాబట్టి ఈసారి మళ్ళీ ఊటీ వెళ్తారు. కొంతమందికి బ్యాంకాక్లో అయితే బాగుంటుంది. బ్యాంకాక్ అయితే ఎక్కువ ఇదివరకు ఇప్పుడు బ్యాంకాక్ వెళ్ళేవారు. ఇదివరకు బ్యాంకాక్ ఎందుకు వెళ్ళేవారంటే అక్కడ సిమ్ కార్డ్, ఇక్కడ ఫోన్లు పనిచేయవు, అక్కడ ఇంటర్నేషనల్ కాలింగ్ పనిచేయదు అక్కడ. అమాయకత్వం, ఎంత మంచి రీజన్ చెప్పారు. రీజన్ చెప్తా వినండి. అసలు దీంట్లో సిమ్ కార్డులు పనిచేయని ఒక 100 ఊర్లు చెప్తాను గురుగారు. బ్యాంకాక్ ఎందుకు చెప్తా, అక్కడికి వెళ్తే కొత్త సిమ్ వేసుకోవాలి. 2 అక్కడ బీచ్ ఉంది. పూరి జగన్నాథ్ గారికి బీచ్ ఇష్టం. బీచ్లో గొడుగుల కింద కూర్చోవడం ఇష్టం. అది చాలా తక్కువ బడ్జెట్. గోవాలో కూర్చుంటే మన ఫోన్లు వస్తాయి. ఏంటి సార్ ఏంటి ఎక్కడ గోవాలో రమ్మంటారా 2 రోజులు అంటాడు ప్రొడ్యూసర్, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో ఫ్రెండ్స్. బ్యాంకాక్ వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఎక్కాలి, ఫ్లైట్ ఎక్కాలి, 3.5 గంటల ప్రయాణం, ప్లస్ అక్కడ క్రికెట్ మ్యాచ్లు రావు, టీవీలో కూర్చుని, లేకపోతే వేరే దేశాల్లో కూర్చుని, ఏమంటే వాళ్ళు మ్యాచ్ ఉందండి తర్వాత రాసుకుందాం, ఇవన్నీ నేను చూశాను ప్రాక్టికల్. 2 బీచ్ ఉంటుంది, కాస్ట్ ఎఫెక్టివ్. బ్యాంకాక్ ఇస్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. ఇది వరకు ₹1 అక్కడ రూపాయి, ఇప్పుడు ₹2 2.30 అయింది ఇది. ప్లస్ పూరి జగన్నాథ్ గారు మార్నింగ్ 9 o'clockకి బ్లాక్ కాఫీ తాగుతూ టిఫిన్ చేయడాను బీచ్లో కూర్చుంటాడు వచ్చి. 1 గంట దాకా 1 గంటన్నర దాకా వర్క్ చేసుకుని, మళ్ళీ 1 గంటన్నర నుంచి 2:30 దాకా నిద్రపోయి 3ంటికి మళ్ళీ బీచ్కి వచ్చి సూర్యాస్తమయం దాకా పనిచేసి సూర్యాస్తమయం క్లోజ్. ఒకసారి నేను సార్ మంచి ఐడియా ఉంది, రేపు పొద్దున్న చూసుకుందాం, అదే కాదు సార్ మర్చిపోతే మంచి ఐడియా ఎందుకు అవుతున్నాను నేను, నిజమే కదా అనిపించింది. అలా ఉండటం వల్ల 10 రోజుల్లో కథ, 20 రోజుల్లో 15 రోజుల్లో డైలాగులు రాసుకొచ్చాం. 10 రోజుల్లో కథ, 15 రోజుల్లో డైలాగులు రాయటం అనేది అక్కడ తాగి తన్నాలాడితేనో ఊరెమ్మడి బడి తిరిగితేనో రాదు. ఇంపాసిబుల్ ప్రోడక్ట్. అలా చేయట్లేదని మీరు చెప్తున్నారు. మీరు చిన్న ట్విస్ట్తో స్లాష్తో అలా తిప్పి ఒక చిన్న వ్యంగ్యపు నవ్వుతో ట్రాలీ ఫార్వర్డ్ క్రేన్ డౌన్తో అడిగారు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏ ఊర్లో వెళ్ళారు రవి గారు చెప్పండి. అసలు మీరు రాసిన కథలన్నీ కాదండి, నేను బ్యాంకాక్లో రాసుకున్నాం, గోవాలో రాసుకున్నాం, దుబాయ్లో రాసుకున్నాం, అమెరికాలో రాసుకున్నాం. ఎందుకంటే అప్పుడు అంటే ఆ ప్రొడ్యూసర్స్ వెళ్ళడమో, డైరెక్టర్లు వెళ్ళడమో, వేరే పనుల మీద, సరే మీరు కూడా రావే ఉంటుందంటామో, స్పెయిన్ వెళ్ళాము, సింగపూర్, బ్యాంకాక్ వెళ్ళాము, మలేషియా. అంటే అక్కడ ఉన్న మెయిన్ యాజ్ అ రైటర్కి అంత వాల్యూ, అంత వాయిస్కి అంత వాల్యూ ఉండదు. నేను అక్కడే రాస్తా, లేకపోతే సంస్థతో పలకతో అంటే అమ్మ లేదమ్మా వేరే సంస్థను పిలుస్తూ ఉంటారు, అలా ఉండదు. అంతే కామన్ కాదు. పైగా 2-3 రైటర్స్ ఉంటారు. నేను కోన వెంకట గారు, గోపిమోహన్ గారు, ఇంకోళ్ళు ఎవరో ఉన్నప్పుడు వీళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి ఒక చోట పెట్టాలంటే హైదరాబాద్లో కష్టం. ఎందుకంటే నేను పని చేసుకుంటా, ఆయన పని చేసుకుంటాడు, ఇంకోటి పని చేసుకుంటాడు. సార్ 4 to 6 ఏంటి సార్ రేపు మీరు అంటే, లేదండి నాకు రేపు పొద్దున వివి నాయక్తో మీటింగ్ ఉంది. 7 to 5 అండి నాకు పూరి జగన్నాథ్ గారితో సిట్టింగ్ ఉందండి. 7 to 9 అంటే అబ్బో నేను దిల్రాజు గారు చాలా ఇంపార్టెంట్ అండి. ఓహో వీళ్ళు వాళ్ళకి కుదరట్లేదు టైం, మొత్తం ముగ్గురిని తీసుకెళ్ళి ఊళ్ళో పడేద్దాం, అయిన తర్వాత వస్తారు వాళ్ళే. అంటే చచ్చినట్టు మేము తొందరగా ముగించుకు రాకపోతే ఇక్కడ మీటింగ్లు పోతే తొందరగా ముగించుకు వస్తాం. అక్కడ గోవా వచ్చింది కదా అలా చూడడానికి కుదరదు, అక్కడ పని ఇది ప్రొఫెషనల్ వర్క్ అంతే. సో ఆ విధంగా అయితే మీరు చూడడానికి వినడానికి బాగుంటుంది. బ్యాంకాక్ వెళ్ళారట రైటర్లు, తాగి తందనాలు ఆడారట, వినడానికి బాగుంది. ఇమాజినేషన్ నాకు బాగుంది, నాకు కూడా బాగుంది. యాక్చువల్గా నేను ఆల్మోస్ట్ చాలా ఊళ్ళకి చాలా ఎక్కువ సార్లు వెళ్ళాను, నాకేమీ తెలియదు. ఎందుకంటే అక్కడ మేము జైలుకి వెళ్తాం, అండమాన్ నికోబార్లో జైలు ఉంటుంది అలా జైలుకి వెళ్ళాం సిట్టింగ్ అంటే. అక్కడ గుండెల్లో గిటారు మోగించావి అది లేదు అక్కడ. అది కానీ మీరైతే చాలా ఇంప్రెసివ్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెబ్ సిరీస్ ఒకవైపు అన్స్టాపబుల్ షో, ఇంకోవైపు సినిమాలు అన్నీ అందరితో. అందుకే చెప్పాను బాగా మీరు మంచివారని అందుకు చెప్పాను అనమాట. యూఆర్ ఏబుల్ టు అంటే ట్యాప్ ఇన్ టు సో మెనీ ఫ్యాసెట్స్. పరచూరు మురళి అని డైరెక్టర్ ఉన్నాడు, చాలా సినిమాలు చేశాడు ఆయన, నా మంచి ఫ్రెండ్. నేను ఆయన రూమ్లో ఉన్న కొన్నాళ్ళు, మా రూమ్లో ఉన్నాడు కొన్నాళ్ళు. ఓ రోజు
అతను అప్పుడు శరత్ గారి దగ్గర అసిస్టెంట్ కో డైరెక్టర్, నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండస్ట్రీ అనేవాళ్ళు. అన్నయ్య క్రియేటివిటీ ఏంటన్నయ్య అన్న. రాత్రి ఒక 10-10:30కి ఆల్రెడీ చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఏదో దొరకలేదు, షాప్ మూసేశారనే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. అంటే క్రియేటివిటీ అంటే ఏ బొంగు లేదురా, క్రియేటివిటీ అంటే అవసరం ఉంటే అన్నీ పుడతాయి అంతే. అప్పుడు నాకు చిన్నప్పుడు రైటింగ్ బాగోలేక మా 9వ క్లాస్ టీచర్ నాతో రాసిన కాపీ రైటింగ్లో లైన్ గుర్తొచ్చింది, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని. అవసరం. ఇప్పుడు వెబ్ సిరీస్ రాసిన, సినిమా రాసిన, డైలాగులు రాసిన, టాక్ షోలు రాసిన అన్నీ నా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, మా అమ్మ ముసలి అవుతుంది, నా అవసరాలు పెరిగినాయి, వాటి కోసం డబ్బులు కావాలి కాబట్టి 8 గంటలు పనిచేసేవాడిని 10 గంటలు పనిచేసేవాడిని 12 గంటలు పనిచేస్తున్నాం. ఇది అవసరం అండి. మీరంతే, మీరు మల్టీ ఫ్యాసెటెడ్ టాలెంట్, రకరకాల పనులు చేస్తారు, పాటలు పాడతారు, మ్యూజిక్ చేస్తారు, ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇప్పుడు నన్ను ఇంకో చోట ఏమో టీవీ కనిపిస్తారు, ఇంకో చోట ఎక్కడో కనిపిస్తుంటారు. షాక్ అయిపోతుంటే ఏంటి ఇక్కడ 2-3 ఉన్నారు ఆ స్వప్నంలో, ఒక్కతే అటు ఇటు తిరుగుతుందా? ఎందుకంటే మీకు అది ఒక్కోసారి ఏంటంటే అవసరం కొద్ది పని చేయటం ఒక అలవాటు అయిపోతుంది, పని చేయటం ఒక వ్యసనం అవుతుంది, వర్కాహలిక్లు అయిపోతాం అంతే. అప్పుడు ఖాళీగా రాఘవేంద్ర గారు ఉన్నారు, ఆయన వర్కాహలిక్ ఆయన 50 ఏళ్ల పాటు పొద్దున్న 4-5ంటికి లేచి షూటింగ్లకి వెళ్ళి వచ్చి ఆయన దగ్గరికి వెళ్తే పని లేదంటే మనని గోడతో గుచ్చేస్తాడేమో అనిపిస్తుంది. ఏదో పని పెట్టుకుంటాడు ఆయన. 82 ఏళ్ల వ్యక్తి పని తహతహలాడటం. అవును, ఏదో మనసుకు ఒక ఆహ్లాదం కూడా అది. అని కేవలం అవసరం కంటే కూడా, అంటే ఆర్థిక అవసరం మాత్రమే కాదు, ఆర్థిక అవసరం దాటేస్తాం ఒకసారికి వచ్చారు, ఇంకా అది మానసిక అవసరం అవుతుంది. సో ఈ అన్స్టాపబుల్ షో మాత్రం అసలు అందరి దృష్టిని ఆకర్షించి సూపర్ హిట్ అయిందంటే ఆ ఘనత ఖచ్చితంగా రవి గారి. అది మీరు అసలు ఏతత్ ఫలం శ్రీ పరమేశ్వర అర్పణ వస్తు అంటారు పూజ అంతా అయిపోయిన తర్వాత. అలాగే ఏతత్ ఫలం బాలకృష్ణ అర్పణ వస్తు. ఎందుకంటే ఆయనే లేకపోతే ఇంపాసిబుల్. బాలకృష్ణ గారు కాకుండా ఇంకా ఎవరు చేసినా ఇంత సక్సెస్ అవ్వదు. ఇది చాలా గ్యారంటీ. అది ఒకటి. బాలకృష్ణ గారు లేకపోతే మేము ఎంత ఇన్స్పైర్డ్గా చేసి ఉండేవాళ్ళం కూడా కాదేమో. ఇది 2 విషయం. అందువల్ల రెండింటికి బాలకృష్ణ గారి కారణం కాబట్టి ఆయనే సక్సెస్కి పూర్తి. ఎంతవరకు బ్రీఫ్ చేస్తారు రవి గారు మీరు? అంటే మొత్తం స్క్రిప్ట్ అంతే, గెస్ట్ ఇంట్రొడక్షన్ చెప్పడం మొదలుకొని ప్లానింగ్ అంతా కూడా మీరు ఇన్వాల్వ్ అవుతారా? ఒక ఫ్లో చార్ట్ ఉంటుంది కదా, మీకు తెలియదే ఉంది. ఇప్పుడు ముందు ఫ్లో చార్ట్ ఉంటుంది. అంటే ఇలా చేద్దాం ఎపిసోడ్, ఎవరండి గెస్ట్ అంటే ఎవరో చెప్తారు. మాకు ప్రొడక్షన్ టీం ఉంది, సాల్ కంపెనీ బాంబే నుంచి. వాళ్ళు ఒక ఫ్లో చార్ట్ తీసుకొస్తారు, ఇలా ఉంటుందని. ఫస్ట్ ఇలా చేద్దాం ఇలాంటి గేమ్స్ పెడదాం, ఇలాంటివి పెడదాం. ఓకే, మా బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇలాంటి ఇదండి గెస్ట్, ఇవన్నీ క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నామండి, ఇలాంటి డిజైన్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, మరి వాళ్ళు ఇబ్బంది పడకుండా చూడండి. అదేంటి సార్, మేము అడిగితే ఇబ్బంది పడతారు, మీరు అడిగితే పడరు కదా సార్ మొదట్లో చెప్పాము సార్. ఆయన నవ్వుకున్నాడు. అయినా సరే కొన్ని అడగనన్నాడు. అంటే వాళ్ళు అడగనంటారా? కొన్ని మేము వద్దన్న అడుగుతూ ఉంటారు. ప్రజలకు కొన్ని విషయాలు కావాలి, ఈ ప్రశ్న అడగాలి. తనకు వేదిక లభిస్తుంది చెప్పడానికి, అవతల గెస్ట్కు వేదిక లభిస్తుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇది ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు ఆయనకి, ఇరుకును పెట్టడం ఇష్టం. ఆయనలో చిన్న కుంటి కృష్ణుడు ఉన్నాడు. ఆయన బాలకృష్ణుడే కానీ ఆయన ఇబ్బంది పెట్టడు, ఇరుకును పెడతాడు. అబజబా అనిపిస్తాడు ఆయన. దాంట్లో నుంచి అచ్చిక బుచ్చికలాడి ఆట పట్టిస్తాడు, ఆటలాడిస్తాడు. హీజ్ పర్సోనా. ఇప్పుడు ఏం లేదు సార్, మేము బాలకృష్ణ గారి బయట పర్సనాలిటీని క్యాప్చర్ చేసి అన్స్టాపబుల్ చేసాం. బయట ఎలా ఉంటాడో అది తీసుకొచ్చాం అంతే. దిస్ ఈజ్ బాలకృష్ణ గారు అని పరిచయం చేసాం. బాలకృష్ణ గారిని పరిచయం చేసిన ఘనత అన్స్టాపబుల్. ఎందుకంటే బాలకృష్ణ గారు ప్రజలకి ఒక హిందూపూర్ ఎమ్మెల్యేగా, ఒక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అధినేతగా, ఒక నటుడుగా, ఒక దబిడిగా, ఒక అంటే ఒక ఎనర్జీ, ఆయన ఒక అన్ప్రెడిక్టబుల్ అన్స్టాపబుల్ ఎనర్జీ. ఆయన అలాంటి ఆయన కన్ఫైన్ చేసి ఇది నిజమైన బాలకృష్ణ. కానీ గదిలో చూసిన బాలకృష్ణే అన్స్టాపబుల్లో ఉన్నారు. నాకు రవి గారు మీలో మీరు చేసే పని కంటే అతీతంగా ఎప్పుడు కూడా ఒక డీపర్ ఇండివిజువల్ కనిపిస్తారు. అంటే మీ ఇన్నర్ వ్యక్తిత్వం ఎంత ఎంటర్టైన్మెంట్ అయినా కూడా మీకు ఎప్పుడైనా సంఘర్షణ కలుగుతుందా? ఈ దబిడి స్టెప్పులు చూసినా, ఏమిటి స్టెప్పులు ఇదేనా అసలు? అంటే అఫ్ కోర్స్ అంటే ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు స్టెప్పే దబిడి చూసి అసలు అందరు మైండ్ బ్లాక్ అయ్యి ఉలికిపడ్డారు కుర్చీల్లోంచి అందరు. మీకు అనిపించలేదా? నేను దానికి ఒక సమూలమైన వివరణ ఇద్దాం. ఇవ్వండి. ఎందుకంటే నా సినిమా కాదు ఇది, నేను మీలాగా ప్రేక్షకున్న సినిమా వరకు. బాలకృష్ణ గారి సినిమా, మన బాబీ సినిమా చూస్తున్నప్పుడు, ఐ డోంట్ నో వెదర్ యూ వాచ్ ద ఫిల్మ్ ఆర్ నాట్,
సినిమా చూస్తున్నప్పుడు నాకు ఫీలింగ్ రాలా, ఏంటిది బెట్గా ఉంది అని ఫీలింగ్ రాలా నాకు. బట్ పాట రిలీజ్ అయినప్పుడు వస్తుంది కదా లిరికల్ వీడియో అని, దాంట్లో ఇదే లిరికల్ వీడియో అవుతుంది, కొంతసేపు లిరిక్, కొంతసేపు పాట, కొంతసేపు ఏదో ఇంకోటి టైటిల్స్ వేసి చూపిస్తారు. ఏంటిది ఇలా జరిగిందేంటి, 1 more టేక్ చేసుకోవచ్చు కదా, లేకపోతే ఈ ట్రిమ్ చేసేయచ్చు కదా, ఇది ఎందుకు ఇలా ఉంది, పైగా మొత్తం సోషల్ మీడియాలో కూడా, సోషల్ మీడియా సంగతి నా పర్సనల్ విషయం చెప్తాను, ఇది ఏమన్నా ట్రిమ్ చేసేయచ్చు కదా అని నాకు అనిపించిన మాట పూర్తిగా వాస్తవం. ఆ స్టెప్పు చాలామంది హీరోలు, చాలామంది హీరోయిన్లు గత 40 ఏళ్ళుగా వేస్తూనే ఉన్నారు. ఇది నిజం. అంటే వాళ్ళిద్దరు చేశారు కాబట్టి పర్లేదంటారు. కాదు, వన్ వేలో ఒక్కడున్నప్పుడు వెళ్ళినా తప్పే, 100 మంది బళ్ళు వస్తున్నా తప్పే. అంతేగా. అది అసలు అది రైట్ రాంగ్ కాదు. అది ఇట్ యాక్చువల్లీ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్స్ టు పర్సన్స్ ఎస్థెటిక్. మీకు అది ఏంటిది ఇట్లా ఉంది అనేది మీ ఎస్థెటిక్. అది సామాజిక ఎస్థెటిక్ వేరేగా ఉంటుంది. నా ఎస్థెటిక్ నేను కూడా ఇబ్బంది పడ్డాను, ఇట్లా ఉంది ఇంకో రకంగా తీర్చు కదా అనిపించింది. కానీ సినిమా చూస్తున్నప్పుడు మీరు యూ బిలీవ్ మీ అండ్ వాచ్ ద ఫిల్మ్, యూ వోంట్ ఫైండ్ దట్ కైండ్ ఆఫ్ ఇబ్బంది దేర్. అదే ఇది ఎందుకంటే ఎడిట్లో ఒకసారి, జూమింగ్లో ఒకసారి, ఎడిట్లో చాలా తప్పులు జరుగుతుంటాయి, చాలా మీరు అనేది సోషల్ మీడియాలో జరుగుతున్నది ఇప్పుడు, అంతేనా? యూట్యూబ్లో పాట రిలీజ్ చేశారు కదా, అప్పుడు ఇంకా సినిమా రిలీజ్ అవ్వాలి. యూట్యూబ్లో రిలీజ్ చేసినప్పుడు మనం ఫోన్లోనో, ఐప్యాడ్లోనో, టీవీలోనో చూస్తుంటాం. అప్పుడు చాలా ఎబ్బెట్టుగా ఉంది అది స్టెప్. ఉంది, ఎబ్బెట్టుగా ఉంది ఫిక్స్. మీకు ఇంకా నేను అదే మాటని క్లారిటీగా స్టేట్మెంట్ కోసం ఇవ్వడం కోసం మీరు మళ్ళీ అడుగుతున్నారు కూడా చెప్తున్నా. అది ఎబ్బెట్టుగా ఉంది అది. కానీ తెర మీద, వెండి తెర, ఇది కూడా ఉంచండి సార్ సినిమాలో ట్రైలర్, తెర మీద చూస్తున్నప్పుడు, ఆ ఫ్లోలో చూస్తున్నప్పుడు అది రాలా, ఆ ఎబ్బెట్టుతనం రాలా. ఎందుకంటే డ్యాన్స్ మాస్టరు ఎడిట్ని మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక కంపోజ్ చేస్తాడు. దాన్ని ఒక ముక్కలా చూసామనుకోండి మనం, తంబునేల్లా ఉంటుంది. అది మొత్తం టోటాలిటీలో ఒకదాన్ని చూస్తే కొంచెం అటుగా ఉండదు. నా పాయింట్ ఒకటేనండి, బాలకృష్ణ గారు ఒక గొప్ప నటుడు, ప్రూవెన్ యాక్టర్, ప్రూవెన్ మాస్ మహారాజ్, అంటే రవితేజ గారి ఇది అఫ్ కోర్స్ గాడ్ ఆఫ్ మాసెస్ టైటిల్. ఆ గాడ్ ఆఫ్ మాసెస్కి ఇప్పుడు పెద్ద అవన్నీ చేయకపోయినా చెల్లిపోతుంది. ఆయన అన్ని రకాల పాత్రలు పోషించారు. ఒక భైరవ దీపం లాంటి సినిమా, భైరవ దీపం ఆయనే కదా మరి, అదే కదా భైరవ దీపం ఆయనే అడగటం, భైరవ దీపాన్ని ఇద్దరిని అవమానించినట్టు. అదే భైరవ ద్వీపం ఆయనే కదా అంటే ఆ భైరవ ద్వీపం చేసిన ఆయన, భైరవ ద్వీపంలో ఉన్నది ఆయన, భైరవ ద్వీపం ఆయన కాదు, భైరవ ద్వీపంలో ఉన్నది ఆయన. అదే భైరవ ద్వీపం అది కాదు స్వామి, భైరవ ద్వీపంలో మీరు రచయిత మేము కావు, అందుకనే కాదు. నేను అనేది ఏంటంటే అలాంటి ఒక హీరోకి ఇప్పుడు నవ్ దట్ హీజ్ అన్ ఎమ్మెల్యే, అసలు అది లేకుండా కూడా చెల్లిపోతుంది కదా అనే ఒక డౌట్ వస్తుంది. అబ్సల్యూట్లీ రైట్. బాలకృష్ణ గారు ఇస్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ యాక్టర్, అండ్ ఐ హావ్ ఆల్వేస్ సీన్ దట్ హీ హ్యాస్ దట్ లోపల ఉంది ఆయనలో ఆ టచ్ టువర్డ్స్, ఒక హ్యూమన్ టచ్ ఉంటుంది. బికాజ్ హీస్ అంటే రియల్ పర్సన్, ఏ భేషజాలు ఉండవు, బయటికి బడబడ మాట్లాడేస్తారు. ఎంత రెస్పెక్ట్ ఇస్తారు బాలకృష్ణ గారు. నేను కలిసి వ్యక్తి, కలుసుకుంటూ ఉన్న వ్యక్తి, కలిసి గడిపిన వ్యక్తి, అంటే లోపలికి వెళ్తున్న కొద్దీ అసలు ఆయనతో ప్రేమలో పడిపోయానండి నేను. ఇప్పుడు మీరు నన్ను ఏమడిగినా సరే బాలకృష్ణ గారి గురించి నాకు ఆయన నిజం తెలుసు. కాదు, నాకు నిజం తెలుసు. బాలకృష్ణ గారు ఎలాంటి వ్యక్తి అంటేనండి, కథ వింటారు ఫస్ట్, సినిమా ఎలాంటి వ్యక్తి చెప్తాం, అలా చేయొచ్చా లేదా తర్వాత డిస్కషన్, ఎలాంటి వ్యక్తి చెప్తాం, కథ వింటారు, కథలో ఆయన నచ్చిందని చెప్తాడు, లేదంటే ఇలా చేస్తే బాగుంటుందేమో చూడండి అంటాడు. ఇదంతా ఫస్ట్ డే 1. రెండో రోజున అది చేసుకుని వస్తారు వాళ్ళు. ఓకేనండి, ఎప్పటి నుంచి షూటింగ్, నాకు ఈ 2-3 రోజులు హిందూపూర్ వెళ్ళాలి, 5 రోజులు నేను నెలకి ప్రతి వారం 2 రోజులు హిందూపూరు, 2 రోజులు ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్, 4 రోజులు ఉంటుంది. ఈ వీక్లీ 4 days చేస్తాను. ఈ 4 daysలో ఆఫీస్కి వచ్చి కాస్ట్యూమర్ ఇచ్చిన కాస్ట్యూమ్ వేసుకుని డైరెక్టర్ చెప్పింది చేసి వెళ్ళిపోతాడు. ఇది ఎందుకు, ఇది ఏమిటి, డూపు పెట్టదని, నేను డూప్ వద్దు నేను చేస్తానండి. అంటే మీకు అదే ప్రొఫెషనలిజం అంటారు. అయితే కంప్లీట్ ప్రొఫెషనలిజం. ఆయన ప్రొడ్యూసర్లని దృష్టిలో పెట్టుకుని రెమ్యునరేషన్ అడుగుతాడు. అందుకనే ఇన్ని సినిమాలు వరుసగా చేస్తున్నారు. ప్రొడ్యూసర్లను ఎందుకు క్యూ కడుతున్నారండి ఆయనకి, వెరీ అదంటారు అగ్రీబుల్ అమౌంట్ ఆఫ్ రెమ్యునరేషన్ అని తీసుకునే మనిషిని వింటున్నాం. అలాగే ఆయన హైలీ ప్రొఫెషనల్, లేకపోతే ఇన్ని సినిమాలు ఫట ఎక్కువ సినిమాలు చేస్తుంది ఆయనగా, చాలా స్పీడ్గా వస్తున్నాయి సినిమాలు.
ఆయన ప్రొఫెషనల్, హైలీ ప్రొఫెషనల్. రెండోసారి టేక్ అవసరం లేదు ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి. ఈ పర్టికులర్ పాట కూడా డ్యాన్స్ మాస్టర్, మ్యూజిక్ డైరెక్టర్, డ్యాన్స్ మాస్టర్, డైరెక్టర్ ఓకే చేస్తాడు ఆయన వరకు. అంతే. ఏమండి ఇది ఎందుకండి అంటే బాగుంటుందండి అడుగుతాడేమో, అంటే నేను లేను కదా, అడిగి ఉండొచ్చు కూడా, ఇది ఎందుకండి అంటే బాగుంటుందండి ఓకే, అంతే తప్ప ఇది బ్రహ్మాండంగా నేను ఇలాగే చేస్తా, నేను ఇలా చేస్తే బాగుంటుంది అట్లాంటి వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి కాదు, అలా ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయం. అయితే నేను అడగడం ఏంటంటే చాలా మందికి ఇది ఒక సోషల్ మీడియాలో ఒక టాపిక్ అయింది కాబట్టి, బాగా డాకు మహారాజ్ అనే ఫిల్మ్లో వచ్చిన ఈ పాట. బట్ ఎనీవే అవన్నీ పక్కన పెడితే మీకు యూ హ్యావ్ అ గ్రేట్ వర్కింగ్ రిలేషన్షిప్ ఆయన తోటి. అన్స్టాపబుల్లో రవి గారు మీ ఫేవరెటెస్ట్ గెస్ట్ ఎవరు చెప్పండి, మోస్ట్ ఫేవరెట్ గెస్ట్? అంటే అది చాలా మెమరీస్ ఉన్నాయండి. అన్స్టాపబుల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అబౌట్ బాలకృష్ణ గారు. నాకు ప్రభాస్ ఎపిసోడ్ కానీ, రవితేజ ఎపిసోడ్ కానీ, రాణా ఎపిసోడ్ కానీ, మహేష్ బాబుది కానీ ఇవన్నీ ఇష్టం నాకు. ప్రభాస్ది అసలు బ్రహ్మాండంగా ఉంటుంది, రవితేజది ఒకటి. ఏ విధంగా బ్రహ్మాండంగా అంటే వాళ్ళ ఇంటరాక్షన్ చూసి మీరు అంటే మెమరబుల్ అయిపోయిందా? ఐ విల్ టెల్ యూ వై. ఇప్పటిదాకా 10 ఎపిసోడ్స్ ఫస్ట్ సీజన్, 10 ఎపిసోడ్స్ సెకండ్ సీజన్, ఇప్పుడు 8, 28, మధ్యలో ఒక 3 చేసాం, 31 ఎపిసోడ్లు చేసాం. చాలామంది గెస్ట్లకి ఏమండి ఇలాంటి క్వశ్చన్లు అడుగుతామండి మేము అని రఫ్గా చెప్పడం. కొంతమంది గెస్ట్లు అండ్ మొత్తం అన్ని క్వశ్చన్లు చెప్పండి మేము ప్రిపేర్ అవుతాం అండ్ కొన్ని ఇబ్బందికరమైన క్వశ్చన్లు అడగద్దని నిషిద్ధాక్షరం అంటారు చూసారా, అలాగే నిషేధం, లేకపోతే కొన్ని అడగమని రికమెండేషన్స్, ఇవన్నీ జరుగుతాయి అన్ని చోట్ల, అన్ని టాక్ షోస్లో జరుగుతాయి, ఇక్కడ జరుగుతుంది. వీళ్ళు ఎన్నింటికి చెప్పండి వస్తాం, 8కి 9కి కానీ ఓకే 9కి వచ్చి ఏం అడుగుతారు అని అడగలా, చెప్పమంటారా అంటే వద్దన్నారు. చెప్పడం ఏంటి, టాక్ షో కదా ముందే ఉంటాయి క్వశ్చన్లు. రవితేజ ఏంటబ్బా ఫస్ట్ చెప్పేసుకుంటారు అన్నీ, కెమెరా పెట్టి అన్నాడు అంతే. ప్రభాస్ అయితే డార్లింగ్ ఏముంది డార్లింగ్ పెట్టండి డార్లింగ్, బాలకృష్ణ గారు కదా అన్నాడు. రాణా అయితే నేనే టాక్ షో హోస్ట్ని, నాకు గెస్ట్గా పిలిచి నాకు చెప్తారా అన్నాడు. అంటే మహేష్ అంటే బాగుండదు బాలకృష్ణ గారు లెటర్స్కో. పవన్ కళ్యాణ్ అయితే అబ్బా టీవీలో రోజుకొకటి తిడుతుంటాడు అబ్బా నన్ను, ఏది పడితే అది అడుగుతుంటాడు, మళ్ళీ నేనేం కూడా వాటికి సమాధానం లేక ఏదైనా ఓకే అన్నాడు ఆయన. ఇదే సో వీళ్ళ ఎపిసోడ్లు ఎందుకు బాగుంటాయంటే ఇంప్రాంప్టు, అంతే, మాకు తెలియదు వాళ్ళకి తెలియదు, పెద్ద మ్యాజిక్ పెట్టి వి క్రియేట్ మ్యాజిక్ అవుట్ ఆఫ్ నథింగ్, గాల్లో సృష్టించడం అవన్నీ. ఆ ఇంప్రాంప్టుగా మీరు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు, ఐ డోంట్ థింక్ యూ ప్రిపేర్డ్ సో వెల్ ఫర్ దిస్ మీటింగ్. జస్ట్ మీరు ఏదో నా మొహం చూసి అడగాలనిపించి అడుగుతున్నట్టు ఉంది. నేనేదో నాకు తెలియదు, నేను పొద్దున్నే పెసరట్టు కాస్త ఎక్కువ కాలిందని బాధపడుతూ వచ్చా ఇక్కడికి, నేను ఏది కావాలంటే చెప్తున్నా. అట్లా అలాగే ఉండాలి, అలా ఉంటేనే బాగుంటుంది. అలా పండినాయి వీళ్ళతో. అది నా ఫేవరెట్ ఎపిసోడ్ ఆఫ్ కోర్స్ వాజ్ అల్లు అర్జున్ గారి ఎపిసోడ్. అవునా, వెరీ గుడ్. చాలా వాళ్ళ అమ్మాయి అది ఈ మధ్య వచ్చింది, నేను ప్రీవియస్ చెప్పా తెలుసు, ఈ మధ్య వచ్చింది, చాలా పాప చెప్పడం అన్నది. చాలా వెల్ బ్రెడ్ కిడ్స్. అవును, మీరు తెలుగు భాషపై చాలా మీకుండే ఇష్టంతో మీరు మురిసి మొక్కలై ఉంటారు. మురిసా, పిల్లి మొగ్గలు వేసా. నేను అసలు ఇంట్లో తెలుగే మాట్లాడుకుంటాను, అసలు ఇంగ్లీష్ అనేది మా ఇంట్లో మాట్లాడుకోం. నాకు కొన్నిసార్లు నాకు తెలియదు, నేను పెరిగిన వాతావరణమా, వయసా, చేదస్తమా, నేను ఇంగ్లీష్లో వాడాల్సిన పదాలను కూడా తెలుగులోనే మాట్లాడుకుంటాను. ఉదాహరణకి ద్విచక్ర వాహనం అట్లాంటివి, అదే ఓవర్ యాక్షన్. అది కాదు, టైం ఎంత అయిందంటే 8 గంటలు అయిందని అంట. నేను 8 గంటలు అయింది ఎందుకు, టైం ఎంత అయిందని అడగచ్చు. ఫ్లోలో అలా అనిపిస్తుంది. ఇంగ్లీష్లో మాట్లాడితే ఓన్లీ ఇంగ్లీష్లో మాట్లాడతాను, మళ్ళీ నేను తెలుగులో అంటే నాకు లాంగ్వేజ్ షిఫ్ట్ అయినప్పుడు లాంగ్వేజ్ లాయల్టీ అనేది బాడీలో వచ్చేసింది. అది కానీ ఎవరైనా గెస్ట్ లేచి వెళ్ళిపోయారా షో నుంచి నేను ఉండని ఎప్పుడు? ధైర్యమా బాలకృష్ణ గారి ముందు లేచి వెళ్ళిపోవటం, అసలు రాననే ధైర్యమా, వస్తే వెళ్తాననే ధైర్యమా, అలా ఏం లేదండి. అదేమిటంటారు, ఇండస్ట్రీలో ఉండే పట్టు అంటారా బాలకృష్ణ గారికి? ఆఫ్ కోర్స్ ద గ్రేట్ గౌరవం, లెజెండరీ ఫ్యామిలీ కదండి, రామారావు గారి గౌరవం. అదే బాలకృష్ణ గారు ఆయన వెళ్ళబుద్ధి కాదండి, అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది. వెళ్ళబుద్ధి కాదు, ఆయన అసలు సరసాలు ఆడతాడు, కబుర్లు చెప్తాడు, జీడిపప్పులు పెడతాడు, చిన్నపిల్లల్ని ముద్దు చేసినట్టు చేస్తాడు, చాలా గౌరవిస్తాడు, ఆశీర్వదించి పంపిస్తాడు అంతే. బన్నీ అయితే సార్ మీరు అందరినీ తల మీద చేపెట్టి ఆశీర్వదిస్తారు కదా, నన్ను కూడా ఆశీర్వదించండి సార్, నా సినిమా రిలీజ్ అవుతుంది అంటే
అంటే ఆయన ఎందుకండి అలా ఆశీర్వదిస్తారో అని అడిగాను అన్నీ. అది షోలో ఉందో లేదో తెలియదు నాకు ఎడిట్లో. అడిగితే తను అన్నాడు, నేను పొద్దున్న 3ంటికి లేస్తానండి. ఎవరు బన్నీ? బాలయ్య. 3ంటికి లేస్తాను, ఎన్నో పూజలు చేస్తాను, మంత్రోపదేశం ఉంది నాకు, కొన్ని శ్లోకాలు చెప్పుకుని స్తోత్రాలు. సరే నాకు తెలియకుండా పూజ గదిలో 2-3 గంటలు కూర్చుంటే, షూటింగ్ లేకపోతే 3 గంటల పూజ, షూటింగ్ ఉంటే 2 hours పూజ. రోజు లేస్తారండి 3 గంటలు? 3 గంటలకి లేస్తారండి. అప్పుడే ప్రపంచం నిద్రపోవడానికి ఉపక్రమిస్తుంటుంది హైదరాబాద్. 2:30 పడుకుంటుంది హైదరాబాద్ మొత్తం కలిపితే. ఆయన 3ంటికి లేస్తాడు, వాళ్ళకి నిద్ర డిస్టర్బెన్స్. లేచి జిమ్ము, లేచి ఊరికే పూజలో కూర్చోవడం కాదు, జిమ్ము గంట, ఆ తర్వాత పూజ చేసి పొద్దున్న 6:30కి టిఫిను. వాళ్ళ వంట మనిషి పరిస్థితి అంటే ఆలోచించండి పాపం. ఈ చలికాలం కూడా లేదు. షూటింగ్ ఉంటే ఎన్నింటికి షూటింగ్ అంటాడు ఆయన? 9 ఓకే, నేను 7కి వచ్చేస్తాను. నేను 7 కాదండి, 9 అంటే 8:30. నేను 7కి వస్తాను. ఎందుకంటే ఇంట్లో 7ంటికి రెడీ అయిపోతే బోర్ కొడుతుంటుంది ఇంట్లో ఆయనకి. వచ్చి లొకేషన్లో కూర్చుని పేపర్ చదువుకుంటారు, టిఫిన్ చేస్తాడు ఎక్కడైనా, అందరితో వచ్చే వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటారు. అసలు స్టార్ వస్తున్నాడంటే బాబు అది లేదు అసలు. మామూలుగా ఎట్లా ఉంటుంది, స్టార్ వస్తున్నాడంటే జరగండి వచ్చి రాచి కార్లోంచి దిగి ఎవరికి కనపడకుండా క్యారవన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ రెడీ అయ్యి షార్ట్ రెడీ అంటే డైరెక్టర్ వచ్చి, అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి, ప్రొడ్యూసర్ వచ్చి కాసేపు కబుర్లు చెప్పిన తర్వాత మూడ్లోకి వచ్చి, అప్పుడు సెట్లోకి వచ్చి, అప్పుడు షార్ట్. అది మామూలుగా రెగ్యులర్గా స్టార్స్. ఈయన అసలు అక్కడే కూర్చొని లుంగి కట్టు తిరుగుతుంటాడు ఆయన. షూటింగ్, సినిమా షూటింగ్ అయినా సరే కబుర్లు చెప్పేయండి సంగతులు, మీ ఊరెవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం భోజనం చేస్తారు, మామూలుగా మీకు ఎలాంటి వ్యాపారం అక్కడ, లేకపోతే అక్కడ ఏం పండుతాయి మీకు, ఇవన్నీ కబుర్లు చెప్తూ ఉంటాడు ఆయన షూటింగ్కి వచ్చేదాకా. ఎందుకంటే 3ంటికి లేవడం వల్ల ఆయనకి రెడీ, బాడీ ఫుల్ ఛార్జీలు ఉంటుంది ఆయనకి. అందువల్ల ఆయన బ్లెస్ చేసి, నాకు ఒక ఆరా ఫీల్ అవుతుంటా నేను, నాకు ఎనర్జీ ఫీల్ అవుతాను నేను. ఆ ఎనర్జీని షేర్ చేయడం కోసం నేను బ్లెస్ చేస్తుంటానని చెప్పాను. సరే నాకు పుష్ప రిలీజ్ అవుతుందంటే దీర్ఘాయుష్మాన్ నేను పుష్ప ప్రపంచం గర్వించేంత హిట్ అవ్వాలని అయింది. సూపర్ హిట్ అయింది, దుమ్ము దులిపింది. అవును. కానీ పొలిటికల్గా సెన్సిటివిటీస్ రాలేదా బన్నీ ఈ ప్రచారానికి వెళ్ళడం ఎలక్షన్కి ముందు? అది కొంత యాక్చువల్గా డెసిషన్ నేనే తీసుకున్నాను పర్సనల్గా, అడగకూడదని. అది అల్లు అర్జున్ గారిని నంద్యాల ఎపిసోడ్ గురించి అడగకూడదని. అది ఎందుకు అడిగితే తప్పే ఉంది అంటే, ఎందుకు అలాంటి దాపరికాలు ఉండాలి? సహజమైన వ్యక్తి, ఇప్పుడు మీరుగా ఉండి మీకు సో అండ్ సో ఇష్టం, నాకు సో అండ్ సో ఇష్టం అని అయినా మనం ఒక వేదికలో కూర్చొని మాట్లాడుకోవడానికి ఎందుకు ఆ భేషజాలు ఉండాలి? భేషజం ఇస్ రాంగ్ వర్డ్, ఇట్స్ నాట్ అబౌట్ భేషజం. దాపరికాలు ఎందుకు ఉండాలి? ఎందుకు అంత భయం ఉండాలి? భయం దాపరికం గురించి కాదు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అడిగితే చెప్పేవాడే, బాలకృష్ణ గారు అడిగితే అల్లు అర్జున్ గారు చెప్పేవాడే, అల్లు అర్జున్ గారు చెప్పినా చెప్పకపోయినా బాలకృష్ణ గారు అడిగేవాడే. మేము క్వశ్చనీర్ రాసుకునేటప్పుడు ఒక ముగిసిన అధ్యాయం, మనం నది ముందుకెళ్ళిపోయిన నదిలో నీళ్లు వెనక్కి రావడం ఇంకో తిరిగి గట్టులోకి, అన్ని ముందుకెళ్ళిపోయిన నదిలే కదా. అందువల్ల జీవితంలో జరిగే విశేషాలు, మానిపోయిన గాయాలు, లేకపోతే కదిపితే వచ్చే ఇబ్బందికరమైన పరిస్థితుల్ని మేము షోలో పెట్టడం ఇష్టం లేక చేసిన ఇందాక చెప్పాను, ఇరుకున పెట్టచ్చు కానీ ఇబ్బంది పెట్టకూడదండి అన్న. ఇది ఇబ్బంది అవుతుందని మేము ఊహించాం. మీరు ఊహించారు? ఓకే. అది ఇబ్బంది అవ్వకపోవచ్చేమో బన్నీకి. మేము అల్లు అర్జున్ గారు ఇది అడిగితే మీకు ఇబ్బంది అంటే, లేదంటే అడగండి అని ఉండేవాడేమో, మేము అనిపించలేదు, మేము అడగల. అది వీ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్ నాట్ టు ఆస్క్ దట్ క్వశ్చన్. అంటే వాట్ వుడ్ యు హ్యావ్ ఆస్క్డ్ ఈవెన్ ఇఫ్ యు హ్యాడ్ టు ఆస్క్? నంద్యాల ఎందుకు వెళ్ళావు అని అడుగుతారు. అంతేనా? అంతే. ఇలా అర్థమవుతుంది కదా, అర్థమైపోతుంది. నంద్యాల ఎందుకు వెళ్ళావు అంటే, ఇంట్లో అందరూ బాగున్నారంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అడిగినట్టేగా. అంతే. మళ్ళా శిల్పమ్మ అంతెందుకు నంద్యాల ఎందుకు వెళ్ళావు? అలా అక్కర్లేదు. అలా కాకుండా అంటే ఈ ఫ్యామిలీ నుంచి వస్తూ నువ్వు ఫ్యామిలీకి విరుద్ధంగా వెళ్తున్నావా, వ్యతిరేకంగా వెళ్తున్నావా అనే ఒక భావన వచ్చేస్తుందని ఒక ఆందోళన. అంటే కుటుంబాన్ని కొంచెం డిస్క్రిప్షన్కి డైలాగ్కి తేడా అదేనండి. ఒక డైలాగ్లో మొత్తం డిస్క్రిప్షన్ రావచ్చు. నంద్యాల ఎందుకు వెళ్ళావంటే బిర్యానీ తిన్నాక వెళ్ళా అని చెప్పడుగా, ప్రచారానికి వెళ్ళానని చెప్తాడుగా. అవును. ఆ ప్రచారానికి ఎందుకు వెళ్ళావు అనుబంధ ప్రశ్న. ఒక ఏ, బి మీ పార్టీ కాదు కదా, 2 సి దీనివల్ల వాళ్ళు ఫీల్ అవుతారు కదా, ఇవన్నీ టాక్ షోలో వస్తాయి. ఇవన్నీ అందుకుని అడగల. కానీ మీరు పర్సీవ్ చేస్తారా ఒక గ్యాప్ ఉందని మెగా ఫ్యామిలీలో? అర్జున్ గారి వ్యక్తిత్వం, ఇండివిజువలిజం ఏదైతే ఉందో ఒకలాంటి, అంటే నేను తగ్గేదేలే అది సినిమాలో బయట అంతా
అంటే సిన్స్ యు నో And I will tell you one thing. స్టార్ ఫ్యామిలీస్ అందరూ మీరు దగ్గరగా తెలుసు కాబట్టి స్టార్ ఫ్యామిలీ దగ్గరగా తెలియదు, మనం అనుకుంటాం వాళ్ళు ఎవరు తెలియనివారు, అందుకనే స్టార్స్ అవుతారు. ఇక్కడ ఏంటంటేనండి, నేను కవర్ చేయటానికో లేకపోతే మసిపూసి మారేడుగా చేయడానికో చెప్పట్లా. నేనుండే అపార్ట్మెంట్స్లో 20 అపార్ట్మెంట్లు అండి. దాంట్లో నా 204, నా పైన 304, ఆ 304 ఆపోజిట్ 301, అంటే ఇట్లా 20 స్టెప్పులు వేస్తే 301కి వెళ్ళిపోతాను నేను. అందులో మా అన్నయ్య ఉంటాడు. నేను నెలకోసారి కూడా కలవను నేను. 301లో ఉంటాడు. మా ఆవిడ మా వదిన రెగ్యులర్గా మాట్లాడుకుంటారు. మా వదిన ఏదో కూర చేసిందని, మా ఆవిడ ఏదో పంపించిందని. నేను కలవను అసలు. నేను ఎప్పుడైనా ఒకసారి కారులో వెళ్తుంటే వాడు కారులో ఎదురు వస్తుంటాడు, ఎరా బుజ్జి అంట, ఎరా రవి అంటాడు, అంతే వెళ్ళిపోతుంది. మేము ఇద్దరం చాలా ప్రేమ, అసలు ఇద్దరం కలిసి పెరిగాం చిన్నప్పటి నుంచి, కానీ అసలు కలుసుకోం. ఎందుకంటే వాడి గొడవల్లో వాడు ఉంటాడు, మా గొడవల్లో మేము ఉంటాను. పైగా వాడికి ఇష్టం లేని పనులు నేను చేస్తాను, నాకు ఇష్టం లేని పనులు వాడు చేస్తాడేమో తెలీదు. ఇదే సిచ్యువేషన్ అల్లు అర్జున్ గారి కుటుంబానికి, చిరంజీవి గారి కుటుంబానికి ఉంటుంది. అర్థం చేసుకున్నాను. ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీ అండి. ఫంక్షన్లకి ఈయనకి పద్మవిభూషణ్ వస్తేనో, అతనికి ఏదైనా అవార్డు వస్తేనో, లేకపోతే ఏదైనా ఇంట్లో సత్యనారాయణ చేసుకుంటేనో, లేకపోతే బర్త్డేలో సంక్రాంతికో ఇలా కలుసుకుంటారు తప్ప రోజు కలుసుకుని మన ఇద్దరం కలిసే ఉంటాం అని చేతులు పెట్టి కెమెరాలకి ప్రతిపక్షాలందరూ కలిసి ఎత్తుతారు చూసారు చేతులు, మహాగఠబంధన్ కూటమి పోజ్ ఇవ్వక్కర్లేదు కదా అని నా ఫీలింగ్. అది ఎందుకు ఇస్తారు అంటే ఇవ్వక్కర్లేదులే, బట్ ఇది ఒక భావన ఏర్పడింది, పర్సెప్షన్ అయితే ఉంది. ఒక పర్సెప్షన్ అంటే 2 రాకెట్లు ఒకేసారి గాల్లోకి వెళ్ళినాయి. అల్లు అర్జున్, రామ్ చరణ్ 2 రాకెట్లే. ఒక రాకెట్ కొంచెం తొందరగా పైకి వెళ్ళింది. ముందు వచ్చాడుగా అల్లు అర్జున్ 2002లో లాంచ్ అయితే 2007లో 2009లో లాంచ్ అయ్యాడు. తేడా ఉంది. అండ్ ఎనీవే క్రోనాలజీ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, అవే జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పు. వీళ్ళకి నేషనల్ అవార్డు వచ్చింది, వీళ్ళకి కూడా రావాలి, వీళ్ళకి రాలేదు ఎందుకు, వీళ్ళకి 5 సినిమాలు హిట్ అయ్యాయి, మనం కూర్చుని అరే బన్నీకి వచ్చిందిరా, చరణ్కి రాలేదురా, మనం అనుకుంటున్నాం, వాళ్ళు అనుకుంటున్నారు కూడా, మేము అనలేదు స్వామి. నేను అనేది ఏంటంటే ఈ జరిగిన మీరు నేను కాదు, ప్రపంచం అంతా అదే అంటే ఇది అడగడానికి కూడా కారణం ఏంటంటే ఒక తన ఉనికిని చాటుకోవడంలో అల్లు అర్జున్ ఎక్కడ వెనక్కి తగ్గలేదు. అసలు నిజంగానే తగ్గేదేలే. అంటే తను నైసిటీస్ కోసం, మొహమాటాల కోసం ఉండే వ్యక్తి కాదు. తన పర్సనాలిటీ, తన ఐడియాలజీ తనకుందని డెఫినెట్లీ హి హస్ ఎస్టాబ్లిష్డ్. ఇండైరెక్ట్ గా అన్స్టాపబుల్ లో అది కూడా చెప్పాడు. అంటే మీ ఇంట్లోనో మీ ఫ్యామిలీస్లోనో ఏమన్నా చిన్న చిన్న పొరపచ్చాలు వస్తే మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అని ఎవరు అడిగారు? బాలకృష్ణ గారు. అవును, అడిగితే తను ఏమన్నాడు, ఏదైనా డిసగ్రిమెంట్ వస్తే ఇంట్లో వ్యక్తితో, కుటుంబంలో వ్యక్తితో, ఆ డిసగ్రిమెంట్ వరకే ఆ ఇష్యూ వరకే మన డిసగ్రిమెంట్. ఆ పాయింట్ వల్ల మొత్తం రిలేషన్ ఎఫెక్ట్ అవ్వదు. ఆ పాయింట్లో మా ఇద్దరికి పడదు. ఆ పాయింట్లో మీకు దబిడి పాట నచ్చలేదు, నాకు నచ్చింది. ఆ పాయింట్లో మన ఇద్దరికి, అంతకు మనం ఇద్దరం ఫోన్లో బ్లాక్ చేసుకోం కదా, కిందకి వెళ్ళిపోయి ఇంకోసారి అతను పిలవద్దని అనరు కదా మీరు నాగేశ్వర గారు. అసలు అలా ఉండదు. అలాగే ఇది కూడా పురపత్యాలు అంతవరకే అనుకుంటే అఫ్కోర్స్ మోహన్ బాబు గారి ఫ్యామిలీలో పాపం అది అనుకోకుండా బయటపడిపోయారు అందరూ. పురపత్యాలు ఉన్నాయి, దానివల్ల ఇవి కూడా జరిగిపోయాయి. అందరూ బయటపడలేదు, మనోజ్ ఒకటి బయటపడ్డాడు. అంటే నేను ఇదంతా ఎందుకు అడుగుతున్నాను అంటే బాలకృష్ణ గారు మోహన్ బాబు గారిది కాంబినేషన్ ఎలా ఉంటుంది అసలు? ఇద్దరు చాలా ఫైరీ అండ్ స్ట్రాంగ్ ఇండివిజువల్స్ కాబట్టి. బాలకృష్ణ గారు అన్నగారు అని పిలుస్తారు మోహన్ బాబు గారిని, బాలయ్య అంటాడు మోహన్ బాబు గారు. మంచు విష్ణు గెలిచినప్పుడు బాలయ్య గారి ఇంటికి వెళ్ళి తను కనిపించి, అంటే మా ఎలక్షన్ గెలిచానని చెప్పి వెళ్ళి దండం పెట్టి, కాళ్ళ దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఫస్ట్ ఓపెనింగ్ అన్స్టాపబుల్ మోహన్ బాబు గారితో అయ్యింది. ఫస్ట్ ఎపిసోడ్ ఆయనతోనే చేసాం. మరి అదైనా మరి ఆయన శ్రీకారం చుట్టింది సక్సెస్ అయింది అంతే. దే ఆర్ వెరీ 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 మ్యూచువల్ రెస్పెక్ట్. పాత తరం వాళ్ళందరూ మెయింటైన్ చేస్తారండి ఒక విధమైన. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు కూడా అండి చాలా మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుంది. ఫోన్లో మాట్లాడుకుంటారు, బయటకు కలిసినప్పుడు 50th ఇయర్ సందర్భంగా 50 ఏళ్ల బాలకృష్ణ గారి సినీ ప్రస్థానం సందర్భంగా పెద్ద ఫంక్షన్ చేస్తే దానికి చీఫ్ గెస్ట్ చిరంజీవి గారు వచ్చి, ఏమంటే ఎవరన్నా అంత పెద్ద స్టార్స్ ఎవరన్నా సరే ఆయనలా చిరంజీవి గారు అంత పెద్ద మనసుతో మాట్లాడతారని నేను ఊహించలేదు. సమరసింహారెడ్డి చూసి నేను నరసింహారెడ్డి, ఇందిరాసేనారెడ్డి చేశాను, ఇందిరా సినిమాకి ఇన్స్పిరేషన్ సమరసింహారెడ్డి. అది ఎందుకంటాడు, ఎందుకు అనాలి అసలు? రాయలసీమ ఎవరు సొంతమా? వైట్ అండ్ వైట్ ఎవరన్నా సొంతమా?
ఫ్యాక్షన్ రాజకీయాలు సొంతమా కాదు కదా, యూనివర్సల్. బట్ దట్ ఈస్ ద మ్యాగ్నానిమిటీ ఆఫ్ ఏ ఇండివిజువల్ ఓవర్ అన్ అదర్ ఆర్టిస్ట్. మీ అచీవ్మెంట్కి నేను ఇచ్చే గౌరవం, ఆ గుర్తింపు అది. తప్పకుండా, అంటే ఒక స్థాయి వచ్చాక అది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు కూడా, ఆ విధమైన పెద్దరికం మెయింటైన్ చేస్తారు కదండి. అంటే ఉన్నవన్నీ బడబడబడని బయట పెట్టుకోరు, అలా అని ఉన్నాయని కూడా కాదు, బయట పెట్టుకోలేదు, బయట లోపల ఉన్నాయని చెప్పట్లేదు నేను. బట్ ఐఎమ్ సెయింగ్ ఆ పెద్దరికం మెయింటైన్ చేస్తారు. కానీ వీళ్ళందరినీ చూసిన రవి గారు ఏం నేర్చుకున్నారు మీరు? అంటే ఏమి ఇన్స్పైర్ అయ్యారు మీరు? అదే పెద్దరికమే. పెద్దరికమే ఏం నేర్చుకుంటాం? ముందు పెద్దరికం అయితే పెద్దరికం నేర్చుకుంటాం. ఇంత పరస్పర గౌరవం అని చెప్పారు కదా చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి, ఒకళ్ళొకళ్ళు పొగుడుకోవడం అంతా. ఈయన అన్స్టాపబుల్ షోకి చిరంజీవి గారు రాకపోవడానికి కారణం ఏంటి? చాలాసార్లు చెప్పాను, రాకపోవడానికి కారణం చాలా సింపుల్. ఎందుకంటే ఎంత సింపుల్ అంటే నమ్మసక్యంగా అంత సింపుల్. ఇక మరీ చెప్తాడు రవి అనుకునే అంత సింపుల్. 2025 ఇది 24లో సీజన్ 4 జరిగింది. 21, 22లో చేసినప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు యాక్చువల్గా చిరంజీవి గారిని పిలుద్దాం అనుకున్నప్పుడు మధ్యలో బాలకృష్ణ గారికి సర్జరీ జరిగింది. తర్వాత ఒక 1 మంత్ ఆయన షూటింగ్ చేయలే. ఆ 1 మంత్ తర్వాత చిరంజీవి గారు బిజీ అయిపోయారు బాగా, డేట్లు కుదరలా ఈయనకి ఆయనకి. సో సెకండ్ సీజన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ చిరంజీవి గారితోనే చేద్దాం, ఆయనకి రిక్వెస్ట్ చేద్దామని. అంటే చిరంజీవి గారిని పిలవడానికి ఫోన్లో పిలవలేం కదా, గౌరవంగా ఒక రిప్రజెంటేషన్ వెళ్ళి ఆయనకి ప్రజెంటేషన్ ఇచ్చి ఇది ఇలా ఉంటుందని చెప్పాలిగా, అనుభవుడే అనుకున్న టైంలో అప్పుడున్న కాలమాన పరిస్థితుల వల్ల చంద్రబాబు నాయుడు గారితో షో ఓపెన్ చేద్దామని డెసిషన్ తీసుకుంది బోర్డు. సో తర్వాత చంద్రబాబు నాయుడు గారితో చేసాం కదా, సీజన్ ఎండ్, సెకండ్ సీజన్ ఎండ్ చిరంజీవి గారితో సీజన్ ఫినాలే చేద్దాము అనుకున్నప్పుడు మళ్ళీ కాలమాన పరిస్థితుల కారణంగా పవన్ కళ్యాణ్ గారితో చేస్తే ఒక ప్రతిపక్ష నాయకుడితో మొదలైంది, ఇంకో ప్రతిపక్ష నాయకుడితో ఎండ్ చేస్తే ఒక హై వస్తుంది, అదొక జిల్ ఉంటుందని, జిల్ ఫ్యాక్టర్. తర్వాత థర్డ్ సీజన్ మేము అసలు చేయలేదు యాక్చువల్గా. ఇది యాక్చువల్లీ థర్డ్ సీజనే, ఫోర్త్ సీజన్ పేరు కానీ థర్డ్ సీజన్ 3 ఎపిసోడ్లే చేసాం. అప్పుడు వాంటెడ్ టు టేక్ ఏ వాలంటరీ బ్రేక్ లాస్ట్ ఇయర్. సో 3 ఎపిసోడ్లే చేసాం. ఈ సీజను స్టార్టింగు గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని పిలవాలి అనే ఉద్దేశంతో చేసాం. ఇంకా 2 ఎపిసోడ్లు ఉన్నాయి, ఇంకా 8 ఎపిసోడ్లు అయినాయి ఇప్పటికి. అంటే ఆయన వస్తారని అనుకోవాలా ఆ మాట అంటున్నారంటే? లేదు, తెలియదండి నాకు. అంటే ఇప్పుడు ఆయన ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఆయన టైం ఉండదు. మెయిన్ ఏంటంటే టైం చాలా ఇంపార్టెంట్. ఇద్దరు స్టాల్వర్డ్స్ని ఒక చోట తీసుకురావడానికి సమయం, సందర్భం ఉంది. ఇప్పుడు సమయం దొరకాలి. ఇది ఇంత ఏదో చాలా దాటవేసే ఆన్సర్లో ఉంటుంది. ఇద్దరు బిజీగా ఉన్నారండి సినిమాలతో. నిజంగా బాలకృష్ణ గారు గంట ఖాళీ లేడండి, బాలకృష్ణ గారు 1 అవర్ ఖాళీ లేరు. అంటే ఉక్కిరి బిక్కిరి పనిలో ఉన్నారు ఆయన. అలా కాదు, ఇక్కడ బాలకృష్ణ గారు ఖాళీ లేదని వర్తించరు. ఎందుకంటే ఆయన షో అయింది కాబట్టి ఆయన షో ఉంది అని అనుకున్నప్పుడు ఆయనకి ఎందుకు ఖాళీ లేదు? అదే చెప్తున్నా. ఈ షో ఎలా చేస్తాము? బాలకృష్ణ గారు ఆదివారం పూటో, పండగ పూటో, ఆయన షూటింగ్ షెడ్యూల్కి మధ్య బ్రేక్లోనో, ఆయన అవుట్డోర్కి నుంచి వచ్చంగానే, మన అమెరికా నుంచి రాగానే జెట్ లాగ్లో చేశాడు ఒక ఎపిసోడ్. అలా ర్యాండమ్గా డేట్లు దొరుకుతున్నాయి. సో డేట్లు దొరుకుతుంటే ఆ డేట్కి చిరంజీవి గారు ఉండటం కష్టం అవుతుంది. అంటే ఆయన విశ్వంబర్ చేస్తున్నాడు. అది CG సినిమా. అది CG సినిమా అంటే మీకు తెలిసి ఎంత టఫ్ ఫిజికల్ స్ట్రెయిన్. అది ఆయన ట్రావెల్ చేస్తున్నారు. ఆయన నిన్న ఢిల్లీ వెళ్ళారు. మనకి ఢిల్లీ వెళ్తారని ఎలా తెలుస్తుంది? ఏమంటే 14 తారీఖు పెట్టుకుందామండి అని అడగడానికి ఆయన నార్మల్ వ్యక్తి కాదు కదా. ఆయనకి ఎన్ని ప్రోగ్రామ్స్. మనకేంటంటే ఆయన సినిమా తప్ప వేరే పని లేదనుకుంటాం. మనకి సినిమా హీరోలకి మనకేంటంటే సినిమాలు తప్ప వేరే పని ఉండదు వీళ్ళకి అనుకుంటాం. వాళ్ళకి సినిమాలు 100 పనులు, సినిమా పని ఒకటి. వాళ్ళకి ఫ్యామిలీలు ఉంటాయి, వాళ్ళకి వ్యాపారాలు ఉంటాయి, వాళ్ళకి ఫంక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి మొహమాటాలు ఉంటాయి, చాలా పనులు ఉంటాయండి. సో దానివల్ల కుదురుకోలేదు. ఇంకా కుదురుకోవాలంటే వండర్స్ జరుగుతాయి. వేచి చూద్దాం కుదురుకుంటుందని మెగా ఫ్యాన్స్ అందరి వైపు నుంచి. అందరికంటే నేను ఎదురు చూస్తున్నాను. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఒక స్టేజ్కి వచ్చి అన్స్టాపబుల్ అని రావడానికి నేను ఎదురు చూస్తున్నాను. అది నా ఉద్దేశంలో. నేను అందరితో పనిచేస్తానండి, మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఒక్కొక్కళ్ళ వ్యవహార శైలి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు జీవితంలో పైకి రావడానికి, వాళ్ళు జీవితంలో ఎదుర్కొన్న సమస్యల్ని, విజయాల్ని హ్యాండిల్ చేసే విధానానికి, వాళ్ళ పెంపకానికి, చదువుకి, వాళ్ళ ప్రపంచ జ్ఞానానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సెట్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఏర్పరచుకుంటారు. ప్రతి వ్యక్తి ఈ సెట్లో ఉండటం వల్ల ఈ పొజిషన్లో ఉన్నా, ఇది మిస్ అవ్వకూడదు,
ఈ సెటప్, ఈ బ్యాటింగ్ మిస్ అవ్వకూడదు, నేను దీనివల్ల సక్సెస్ అయ్యాను అనుకుంటాడు ప్రతివాడు. సో వాటిని మనం ఆ రూల్స్ని గౌరవిస్తూ బతుకుతారు వాళ్ళు, ఆ రూల్స్ దాటరు వాళ్ళు. ఒక వ్యక్తి ఒక రకంగా ఎందుకు రియాక్ట్ అవుతాడంటే అతనికి అది కలిసి వచ్చింది. నేను ఆ రెస్పెక్ట్ ఇస్తాను వాళ్ళకి, నేను వాళ్ళకి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. నేను రాఘవేంద్ర గారి దగ్గరికి వెళ్తే ఆయన చాలా కోపిస్ట్ అని విన్నాను. ఆయన కళ్ళజోళ్ళు బాగుకొట్టేవాడు, ఆయన వాక్మ్యాన్లు బాగుకొట్టేవాడు షూటింగ్లో. మనం వెళ్తే ఎలా ఉంటాడు ఆయన అని ఉంటాడు. ఇతనేనా వాక్మ్యాన్ బాగలగొట్టింది, ఇతనేనా కళ్ళజోళ్ళు బాగలగొట్టింది, ఈయనలో ఇంత కోపం ఉండేదా అంటే, నేను రవితేజ్ గారిని అడిగితే కళ్ళజోళ్ళు ఇరిగిపోయో తెలుసా, పక్కనే మూర్తి 2 కళ్ళజోళ్ళు పెట్టుకున్నాడు, మూర్తి అంటే ఆయన అసిస్టెంట్, 2 కళ్ళజోళ్ళు రెడీగా ఉండేవి అన్నాడు. నేను అడిగా ఏంటి సార్ మరి కోపం ఏదంటే, ఆయన ఓపికగా కూర్చుని ఓర్పే ఆయుధం చిరునవ్వే భూషణ్ అన్న ఆయన, అదే ఇండస్ట్రీలో నేను నేర్చుకుంది అన్నాడు. పేషెన్స్ ఈజ్ వెపన్, స్మైల్ ఈజ్ ద ఆర్నమెంట్. ఇది నేను నేర్చుకున్నా. అహో, ఈయన ఇంత సక్సెస్ అవ్వడానికి ఇది నేర్చుకున్నాను. ఈయన చాలా పెద్ద కథ ఉంది. ఇది దిల్ రాజు గారు బాగా సక్సెస్ఫుల్ ఉన్నప్పుడు రోజు మహర్షి సినిమా రిలీజ్ టైంలో చాలా టెన్షన్గా ఉన్నాడు. ఒక పక్క పివిపి గారు, ఒక పక్క అశ్విని దత్ గారు, వంశీ పైడపల్లి. నేను కేవలం ఆయన టెన్షన్లో ఉన్నాడు కదా, కాసేపు నాకు ఆయన ఫ్యామిలీ మెంబర్ అని, ఆయన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లో ఫీల్ అవుతుంది. అయితే నవ్వుతున్నాడు. ఏంటంటే నవ్వుతున్నారు, టెన్షన్ లేదంటే ఇంటికి వెళ్ళి స్నానం చేసి పడుకుని మళ్ళీ పొద్దున్న వస్తుంది, వెయిట్ చేద్దాం, టెన్షన్ పట్టడానికి ఓర్పుగా ఉండాలి రవి, ఓర్పుగా ఉండాలి. ఇతను ఓర్పు అన్నాడు, ఓర్పు, పేషెన్స్. చిరంజీవి గారిని అడిగా, సరే ఇంతమంది విమర్శిస్తున్నారు, మీరు స్టేట్మెంట్ ఇవ్వట్లేదంటే, పేషెంట్గా ఉండాలి ఆయన. పేషెన్స్ ఈజ్ ద కీ ఫర్ సక్సెస్ అని నేర్చుకున్నాను నేను అందరి దగ్గరికి. రవితేజని అడిగా, వాళ్ళ బ్రదర్ చనిపోయినప్పుడు అందరూ ఎందుకు చిరంజీవి రవితేజ్ వెళ్ళలేదు, ఆ డ్రగ్స్ కేసులో ఉన్నప్పుడు ఎందుకు రవితేజ్ రియాక్ట్ అవ్వలేదు, ఇంకోటి ఏదో ఉన్నప్పుడు రవితేజ్ ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అడిగా. అని ఏదో స్టేట్మెంట్ ఇద్దామంటే, వెయిట్ అండ్ వాచ్, అన్నీ పోతాయి, ఓర్పు ఉండాలి, ఓర్పుగా ఉండాలి. ఏమో అందరూ ఓర్పు నాకు ఓర్పు లేదు, నాకు ఇంతకుముందు ఓర్పు ఉండేది కాదు, ఇప్పుడు నాకు చాలా ఓర్పు వచ్చిందని నన్ను నేను అనుకుంటున్నా. అదే తెలియదు, మీరు చూసేవాళ్ళు చెప్పాలి. ఎవరిగా మన పేషెన్స్ వల్ల వీళ్ళందరూ సక్సెస్ అయ్యారు అని నేను తెలుసుకుని, అది నేను ఆవర్చుకుని నా అలవాటుగా చేసుకుని, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, వెబ్ సిరీస్లు చేస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు, షోస్ చేస్తున్నారని. ఇవన్నీ స్టార్ట్ అవ్వకముందు నా జీవితంలో ఒక స్టాగ్నెంట్ పీరియడ్ వచ్చింది. ఈ సినిమాలు చేస్తున్నాం, ఇదే ఏంటిది, ఇదో మిస్ అయింది, చాలా డిప్రెషన్కి వెళ్ళా. ఒక 1 month డిప్రెషన్ అంటే డల్ అయిపోయా, ఏదో చేయాలి. కోవిడ్ వచ్చిందండి. కోవిడ్ అందరికీ ఒక స్టాండ్ స్టిల్ వచ్చేటప్పటికి నాలో ఒక కొత్త కోణం ఓపెన్ అయింది. అడాప్టబిలిటీ. మా అన్నయ్య నేను అప్పుడు చెప్పేది, మా అన్నయ్య నేను కలిసి ఉంటాను, నేను నైబర్స్ అని, ఇద్దరు రోడ్డు మీదకి వెళ్ళి, రోడ్డు సందు చివరి దాకానే ఎలా వచ్చింది. ఆ తర్వాత పోలీసులు ఆ కాలనీలో అంటే ప్రశాసన్ నగర్లో, భారతదేశంలో కోవిడ్ పెద్ద ఎఫెక్ట్ చేయదు, 5,000 సంవత్సరాల నుంచి దేశం ఉందంటే ఎన్నో రకాల జబ్బులు, ఎన్నో రకాల మసూచికాలు ఎన్నో వస్తుంటాయి, కానీ ప్రజలు, మన ఇండియన్ రేసే అడాప్టబిలిటీకి ఎక్కువ, మనకు అందరికీ ఈజీగా అడాప్ట్ అయిపోతాం, అడాప్ట్ అని మాట్లాడి ఇంటికి వచ్చి ఆలోచించి అడాప్టబిలిటీ అనే వర్డ్ నాలో లింగర్ అవుతుంది. అసలు ఈ కోవిడ్ని ఈ వచ్చిందాన్ని అందరికీ చెప్తున్నాం మనం, సూక్తి ముక్తావళి, మనం ఎందుకు అడాప్ట్ అవ్వకూడదు? వై కాంట్ వీ ఓపెన్ అప్ న్యూ థింగ్స్? అడాప్ట్ అవడం అంటే ఏంటి అంటే క్రైసిస్ నుంచి ఒక ఆపర్చునిటీ క్రియేట్ అవ్వటం, క్రైసిస్ నుంచి ఒక ఆపర్చునిటీ క్రియేట్. వ్యాపారస్తులండి, కోవిడ్ ముందు మా ఇంట్లో ఇట్లా చేత్తో ఇట్లా రాసుకుంటాం, ఏంటది శానిటైజర్, అది మా అబ్బాయి పుట్టినప్పుడు కొన్నా. వాడు రోడ్డు మీద వెళ్తుంటే ట్రావెల్లో వాడికి వాంతి చేసుకుంటాడు, అది ఎప్పుడు వాడేవాళ్ళం కాదు, అది అవసరమే రాలా. అసలు షాపులో శానిటైజర్ ఉందా అంటే వాడు ఇచ్చేవాడు కదా, లేదండి అయిపోయింది అని. కోవిడ్ వస్తుందిరా అంటే షాపుల నిండా శానిటైజర్లే, షాపుల నిండా టిష్యూ పేపర్లే. అంటే అక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్ ఇది కొంటారు, ఇది తయారు చేద్దాం, ఇప్పుడు చాలా అవసరం, కుదరదు అంటే వాడు అడాప్ట్ అయ్యాడుగా సిచ్యువేషన్కి, క్రైసిస్ని వాడు ఆపర్చునిటీగా మార్చుకున్నాడు. సో నాకున్న క్రైసిస్ని ఇప్పుడున్న కోవిడ్లో ఆగిపోయింది, దీన్ని మనం ఏదో చేయాలని చెప్పి ఆ టైంలో నేను ఒక 9 కథలు రాసుకున్నానండి. 9 కథలు రాసుకున్నాను. ఆ 9 కథల్లో ఒకటి సర్వం శక్తిమయం, ఒకటి థ్యాంక్ యూ,
ఇప్పుడు చిరంజీవి గారు కథ రాసిన ఒకటి, ఇలా ఇంకొకటి ఏదో ప్రొడక్షన్లో ఉంది. ఇప్పుడు 2-3 నా సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను కోవిడ్లో. ఇదంతా కోవిడ్లోనే నేను ప్రొడక్షన్ స్టార్ట్ చేసి, శక్తిపీఠాల మీద ఒకటి తీశారు కదా, సర్వం శక్తిమయం. అది ఇవన్నీ నేను కోవిడ్లో కనిపెట్టినవి. ఇవన్నీ కనిపెట్టినవి అంటే ఆలోచించి తయారు చేసుకున్నవి. ఎందుకంటే క్రియేటివ్గా ఆగితేనే మళ్ళీ ఒకసారి సర్దుకుని బెల్ట్ బిగించుకుని షర్టు దులుపుకుని వేసుకుని మళ్ళీ ఒకసారి తుడుచుకుని పౌడర్ రాసుకుని బయలుదేరగలం. ఆగకపోతే అవ్వదు కదా. కోవిడ్ నాలో పేషెన్స్ క్రియేట్ చేసింది. చేంజ్ మై లైఫ్ ఫర్ ఎవర్. ప్రపంచాన్ని ఎలా మార్చింది తెలియదు కానీ నన్ను మార్చింది. అంటే మీరు అన్నట్టు సంక్షోభ సమయంలో సమర్థంగా ఎదుర్కోవడం ఎలాగో అందరికీ ప్రపంచానికి నేర్పింది. మీరు మరింతగా నేర్చుకోవడమే కాకుండా మీలో చాలా కోణాలు బయటకు వచ్చాయి. చాలా కోణాలు మీకు తెలియని బయటకు వచ్చి ఉంటాయి. 2021లో స్టార్ట్ చేసాం. 2023లో అంటే రైటింగ్ స్టార్ట్ చేసాం. 2022 షూటింగ్ స్టార్ట్ చేసాం. 23 జూన్లో ZEE5లో హిందీలో చేసామండి. అష్టాదశ శక్తిపీఠాలు హిందీలో ZEE5లో హిందీలో చేసాం. ఏమన్నా ఎక్స్పీరియన్స్ అయ్యా రవి గారు దీంతో? అంటే దానికి ముందు, దాని తర్వాత ఇప్పుడు ఆహాలో తెలుగులో అండ్ తమిళ్లో ఆహాలో ఉంది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ దిట్స్ గ్రేట్ సక్సెస్. చాలా ఎక్స్పీరియన్స్ అంటే అన్రియల్ ఎక్స్పీరియన్స్ అయినాయి. అన్రియల్. అసలు ఆ శక్తిపీఠాలది ఎందుకు వచ్చింది, అదే ఒక స్టార్టింగ్. ఇది నేను శుక్రవారం పూట అమ్మవారి ముందు కూర్చొని పూజ చేసుకుంటున్నాను. పొద్దున్నే పూజ చేసుకుంటూ అలవాటు చేసుకుంటూ ఒక ఫోన్ వచ్చింది. ఫోన్లో విజయ్ చాడా అని వచ్చింది ఫోన్. ఈ ఫోన్ నాకు 20 ఏళ్ల క్రితం మోగింది. యాక్చువల్గా 20 ఏళ్ల క్రితం క్లాస్మేట్ అతను 10th క్లాస్లో. ఆ తర్వాత రీయూనియన్స్లో అప్పుడు కలుస్తుంటాం కదా, అంతే. నువ్వు ఫోన్ చేసాడు అని ఎత్తా. డైరెక్ట్గా ఎరా అన్నా చెప్పరాను, నీకు శంకరాచార్య శ్లోకం ఉంది కదా, లంకాయం శాంకరీదేవి, అది తెలుసా అన్నాడు. తెలుసు అన్న. అదేంట్రా అది మొత్తం తెలుసా అన్నాడు. అవునరా అష్టాదశ శక్తిపీఠాల మీద రాసింది, దాని గురించి మాట్లాడాలరా నీతో అన్నాడు. నేను పూజ చేసుకుంటున్నాను, అయిపోయిన తర్వాత 2 నిమిషాల్లో చేస్తా అని చెప్పి హారతి ఇచ్చి నైవేద్యం మీద బయటకు వచ్చి, ఏంటన్నా దాని గురించి మనం వెబ్ సిరీస్ చేయాలి ఒకటి, బెంగళూరు రా అన్నాడు. కోవిడ్ సెకండ్ వేవ్. సరే అప్పుడే మనం అందరం నేను నేర్చుకున్న జూము గూగుల్ మీట్లు ఇవన్నీ డౌన్లోడ్ చేసి ఏదో పెడితే వెబ్ సిరీస్ చేయాలని అంకిత్ నగోరి అని ఒక ఆంటర్ప్రెన్యూర్, ఆయన చేద్దాం అనుకుంటున్నాడు. అంటే నేను బెంగళూరు వస్తాను. ఆల్రెడీ అష్టాదశ శక్తిపీఠాల గురించి నేను చాలా అనుకున్నా. ఎథిజం నుంచి ఫెయిత్లోకి ఒక వ్యక్తి ఎలా మారాడు అనే దాని మీద చెప్పాలి అని చెప్పి నేను డాక్యుమెంటరీ లాగానో మ్యూజిక్స్ వీడియో లాగానో చేస్తే కాదండి, ఫిక్షన్ చెప్పాలి, కథ చెప్పాలి. ఎలాంటి కథ చెప్పాలి అంటే నాస్తికుడు ఆస్తికుడు ఎలా అయ్యాడు, విభిన్న కోణాల్లో విచ్ఛిన్నం అవబోతూ చివరి మెట్టు దగ్గర ఉన్న కుటుంబం ఒక ప్రయాణం చేస్తే ఆ కుటుంబం ఎలా కలిసింది, ఇది చెప్తూ గుళ్ళ దగ్గరికి వెళ్తే విజయం సాధిస్తారని చెప్పద్దండి, ప్రయాణంలో ధైర్యం వస్తుందని చెప్దాం. నిస్పృహ నుంచి ఒక సత్తు వస్తుంది, ఒక ఎనర్జీ వస్తుందని చెప్పాలి తప్ప మిరాకిల్స్ చెప్పడం నాకు ఇష్టం లేదండి. అంటే మీరు తీసుకున్నారు నెక్స్ట్. సో దట్స్ హౌ ద జర్నీ స్టార్టెడ్. కానీ అంటే మీరు అది పూర్తయింది. ఇప్పుడైతే మరి డివోషనల్ సైడ్ కూడా మీరు యాక్టివేట్ చేసుకుని మరింతగా ఇలాంటివి చేయబోతున్నారు. నాకు ఎంతో ఉపయోగపడిందండి. సర్వశక్తిమయ విజయం ఎలా ఉపయోగపడిందంటే, అంటే అతను ఫోన్ చేయడం మిరాకిల్ అని ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే అది సక్సెస్ అయిన తర్వాత బాంబేలో ఒక కార్పొరేట్ కంపెనీతో మా కంపెనీలో సినిమా చేస్తున్నాం. అది కూడా డివోషనల్ ఫిల్మే, ఒక అమ్మవారి మీద సినిమా చేస్తున్నాం. అది దీనివల్ల వచ్చింది ఆపర్చునిటీ. ఇట్ ఈజ్ అండర్ వే, రీప్రొడక్షన్ స్టేజ్లో ఉంది, రైటింగ్ అయిపోయింది, త్వరలో దాని వివరాలు తెలుస్తాయి. సో ఒక కొత్త కంపెనీ ఫామ్ అవటం, దానికి హెల్దీ ఫండ్స్ రావటం, ఒక రూట్ మ్యాప్ ఉండటం కంపెనీకి, ఒక ప్రిన్సిపల్డ్ కంపెనీ. అంటే సినిమాలు చూసారు, ఏ సినిమా పడితే ఆ సినిమా తీయట్లేము, ఒక ప్రిన్సిపల్తో వెళ్తున్నాము. సో ఈ ఫోకస్ అన్నిటికీ కారణం ఆ రోజు వచ్చిన ఫోను. ఆ రోజు ఫోన్ ఎందుకు వచ్చింది తెలియదు నాకు, దైవికమైన అదే మిరాకిల్ అని ఫీల్ అవుతున్నాను అంతే. నేను దాన్ని ఎక్కువ సీరియస్గా కూడా తీసుకోను. ఓహో దేవుడు మన వంక చూసి మనకు ఫోన్ పంపించాడు, రోజు పంపిస్తాడేమో అని చెప్పి ఇట్లా పెట్టు కూర్చోవడం కూడా మూర్ఖత్వం అవుతుంది. థ్యాంక్ యూ. నేను అనలేకపోయాను కూడా. మీరు రైటింగ్ అసిస్టెంట్ కావాలంటే చెప్పండి, ఆ గొడవ లేదు.
సో అది రవి గారు అయితే ఎటువైపు మీ ప్రయాణం? బతుకంతా ప్రతి నిమిషం రాతలాగా సాగాలి అంతేనా, ఇంకేమన్నా ఉందా? రాతలాగా సాగాలండి. రాత సాగాలి కంటే కూడా ఆహ్లాదంగా సాగాలి అనే స్థాయికి వచ్చింది. ఏం వెతుక్కుంటారు మీరు? అంటే ప్రతి క్వశ్చన్కి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది నా లైఫ్లో. నేను ఒక 15 ఏళ్ల క్రితం ఒక సినిమా స్టోరీ డిస్కషన్లో ఉన్నప్పుడు సడన్గా ఆ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఆ సంబంధించిన హీరో వచ్చాడు. ఆ డైరెక్టరు, హీరో, ప్రొడ్యూసర్లు వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు. ఎవరెవరు ఎంత సంపాదించాలనుకుంటున్నారు అంటే ఒకళ్ళు 1000 కోట్లు అన్నారు, ఒకళ్ళు 500 కోట్లు అన్నారు, ఒకడు 100 అన్నాడు. అన్నా నాకు 300 కోట్లు ఉంటే చాలన్నా అన్నాడు ఒకడు. నన్ను వచ్చి అడిగారు. నేను చాలా పొలిటిక్గా చెప్తాను వాళ్ళ గురించి. మంచి మనసు సంతృప్తి ఉంటే చాలా అన్నాడు. ఐడి తప్పించేవాడు అన్నాడు. అంటే నేను ఇప్పుడు తీసుకోవాలా, నన్ను పిచ్చోడు అన్నాడు కూడా నేను పట్టించుకోవాలి, అది జోక్ అనుకున్నా. మీకు విషయం తెలుసా, ఆ గ్రూప్లో నేను ఒక్కడనే తృప్తిగా ఉన్నా. ఆ 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు, 500 కోట్లు సంపాదించిన వాళ్ళు, 300 కోట్లు సంపాదించారు రకరకాల సమస్యలతో. వాళ్ళందరూ నాకు ఫోన్ చేస్తున్నారు. ఒకళ్ళకి డబ్బు వల్ల వచ్చిన సమస్య, ఒకళ్ళ ఆరోగ్యం వల్ల సమస్య, ఒకళ్ళ కుటుంబ సమస్య. నేను ఎక్కడో పురాణాలను చదివానండి, మనిషికి 3 అంశాలు ఉంటాయి. అదేంటంటే కెరీర్ సక్సెస్, హెల్త్. కెరీర్ అంటే డబ్బు, వాణిజ్యం, వ్యాపారం. హెల్త్, కుటుంబం, ప్రశాంతత. కుటుంబ ప్రశాంతత, ఆరోగ్యం, డబ్బు, ఈ 3 ఉన్నవాడు దేవుడిని లెక్క చేయట్టు. అసలు దేవుడు అవసరం లేదు వాడు. ఎందుకు దేవుడు? పెళ్ళం బెడ్లో హ్యాపీగా ఉన్నారు, ఫుల్ డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, 100 ఏళ్ళు పోతే ఇంకెందుకు అడుగు? అందుకు దేవుడు ఆడే ఆటలో ఈ 3 ఎక్కడో దాన్ని కొద్ది చిన్న గ్యాప్స్ క్రియేట్ చేస్తాడు. టెస్టింగ్ ఉంటాయి. సో నాకు ఈ 3 అచీవ్ చేయగలిగితే ఇప్పుడు నా పిల్లలిద్దరూ ఆన్ ద వెడ్జ్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు దేర్ హైయర్ స్టడీస్, వాళ్ళు సూపర్ సక్సెస్ అవ్వాలి. ఇది తప్ప నాకు అసలు వేరే గోలే లేదు, అసలు నాకు వేరే టార్గెట్ లేదు లైఫ్లో. నా పిల్లలు బాగా సెటిల్ అవ్వాలి తప్ప. ఎందుకంటే అదొకటే నిజం అని నాకు తెలుసు. జాగ్రత్తగా అరికెలు ఉంటాయి కదా, బీన్స్లు, క్యారెట్లు తింటుంటే ఆరోగ్యం బాగానే ఉంటుంది, పెద్దగా టెన్షన్ పడక్కర్లా. ఇంతవరకు ఇంతకాలం నేను ఇండస్ట్రీలో ఉన్నా కాబట్టి ఇంకొంతకాలం నడవచ్చు, ఇది చాలు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ లాస్ట్ 1.5 year 2 ఏళ్ళు పెద్ద ఫామ్లో లేడు, రోహిత్ శర్మ ఫామ్లో లేడు, తీలేరుగా. ఇప్పటిదాకా ఆడాడని గౌరవంతో పెట్టుకుంటారు. అట్లాగే ఇప్పటిదాకా నడిపించింది నేను, ఇంకొక 5-6 ఏళ్ళు నన్ను భరిస్తుంది ఇండస్ట్రీ. బట్ పిల్లలు సక్సెస్ అవ్వాలన్నది నా మెయిన్ టార్గెట్. నేను దాని గురించే 24 hours ఆలోచిస్తున్నాను. నాకు తెలుస్తుంది, నన్ను నేను చూసుకుంటే ఓహో వీడి పిల్లల గురించి ఆలోచిస్తున్నాడా అని నేను అర్థమయ్యాను. అది ఒక మీరు సహజంగా వచ్చే తండ్రి స్టేజ్లో ఉన్నారు మీరు. అంతే, అదే సహజంగా వస్తేనే బాగుంటుందండి. నేను ఇంకో తండ్రిలో నా కొడుకుని మంచి మర్డరిస్టం చేస్తా, మర్డర్లు బాగా చేయాలరా అని అంత వైల్డ్గా ఆలోచించాను. వాడు బాగానే చదువుకుని ఉద్యోగం చేయాలని ఆలోచిస్తాను. సినిమా ఇండస్ట్రీతో ఎవరికైనా అనుబంధం ఉండబోతుందా మీ పిల్లల్లో? మా వాడు అంటున్నాడు, నేనేమో ముందు చదువు పూర్తి చేసి ఉద్యోగం చేసి అప్పుడు ఇంకా ఈ థియేటర్ ఉందంటే అప్పుడు రా అని చెప్తాను. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ మీరు బాగా పడుంటారు కదా, కష్టాలు, అప్స్ డౌన్స్ అని. కాదు, నేను అప్స్ డౌన్స్ పెద్ద పడలేదండి. నేనేదో నా ఒక చిన్న దీంతో నడిపించేసాను, ఈదుకుంటూ వచ్చా, అంతే అంతే. నాకు అర్థమైంది ఏంటంటే నాకున్న నాలెడ్జ్తో బతికేచ్చాను ఫస్ట్ అర్థమైంది నాకు. పెద్ద టెన్షన్ పడలేదు, చిన్నగా ఉంటాయి. ఎందుకంటే మరీ కష్టాలే లేవండి అంటే నేనేమి రాజా రవివర్మ కాదుగా బొమ్మలు వేసుకోవట్లేదు అని నేను కష్టపడ్డా. బట్ ఓకే, అందరూ కష్టపడ్డారు. కాకపోతే ఏంటంటే సినిమా పిచ్చి వేరు, సినిమా టాలెంట్ వేరు. అది మనం తెలుసుకోవాలి. మనకి సినిమా పిచ్చి ఉందా, క్రియేటివ్ టాలెంట్ ఉందా? ఎక్కువ సినిమాలు చూసేసి మన హీరోలు మనం మ్యూజిక్ పడిపోయి పాటలు బాగా వింటాడండి, పాటలు బాగా వింటాడంటే అటు టేస్ట్ ఉన్నట్టు, రాయగలని కాదు. అదే చాలా మంది కరెక్ట్. వాడు బాగా మంచి మ్యూజిక్ బాగా వింటాడు, వింటే రాసిస్తావు నువ్వు, వింటే నువ్వు తమనైపోతావురా, నువ్వు వింటావు అంతే, తమను వేరే అంతే. కొట్టాలి, కొట్టించుకోవాలి, తిట్టించుకోవాలి, రిజెక్ట్ 1,00,000 సార్లు నో అనిపించుకుంటే ఒకసారి ఓకే అవుతుంది. ముందు నో ఇంట్లో తీసుకునే శక్తి. ఇంట్లో అమ్మ తనకి ఇష్టం లేని కూర చేస్తేనే తినని వాళ్ళు నో అనిపించుకుంటే భరించగలరా? ఇక్కడ గంటకోసారి నో అంటాం, గంటకోసారి నో వింటాం. సినిమా ఇండస్ట్రీ ప్రపంచ జీవితంలో మనం 100 నోలకు ఒక ఎస్ వస్తుంది. ఆ నో అనిపించుకునేంత రాటు తెలాలి జీవితం. ఆ రాటు తెలడానికి అసలు ముందు మనకు టాలెంట్ ఉందా లేదా? ఎప్పటికైనా ర్యాకెట్ ఎగురుతుందా, స్పైస్ జెట్లో కొన్నాళ్ళు ఎగురు ఆగుతుందా తెలియదు కదా. అది తెలుసుకోకుండా సినిమా ఇండస్ట్రీ అందరూ వస్తారు. ఇప్పుడు షార్ట్ ఫిల్ములు తీసేవాళ్ళు కాలేజీల్లో షార్ట్ ఫిల్ములు తీసి ఫోన్లతో వస్తుంటారు.
మీకు సినిమా పిచ్చా సినిమా టాలెంటా తెలుసుకోండి. సినిమా టాలెంట్ కావాలంటే నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ కావాలంటే ఇప్పుడు ఎంఎస్సీ చేస్తున్నారు, ఎంఏ చేస్తున్నారు, ఎంకామ్ చేస్తున్నారు, ఎంబీఏ చేస్తున్నారు, ఎంసీఏ చేస్తున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు కదా చాలా ఫ్యాకల్టీస్లో. అలాగే సినిమా కూడా చదువుకోవాలి, పుస్తకాలు చదువుకోవాలి. ఇదివరకు నేను వచ్చిన రోజుల్లో కేవలం నవళ్ళు, కవులు, పుస్తకాలు అంతేగా ఉండేవి. అసలు రామ్ గోపాల్ వర్మ గారు అమెరికన్ సినిమాటోగ్రాఫర్ పుస్తకం పడేసి ఉంటే అన్నపూర్ణ స్టూడియోస్లో వెయిటింగ్లో చదివేట, ఆయనకి అంత డైరెక్షన్ వచ్చింది. ఇప్పుడు అవన్నీ ఇంటర్నెట్లో ఉన్నాయి, ఇక్కడ కొడితే వస్తాయి. చాట్ జీపీటీ నడితే వస్తాయి, ఏదో ఏఐ నడితే వస్తాయి. ఎవడు చదువుతున్నాడో చదవట్లేదో నాకు తెలియదు. బట్ ఇండస్ట్రీకి రావాలంటే పూర్తి స్థాయి ట్రైన్డ్ రావాలన్నది నా అభిలాష. అందుకని మా అబ్బాయి సినిమా ఇండస్ట్రీకి వస్తాన్నా పుస్తకాలు చదువుకోవాలి, లేకపోతే టెక్నాలజీ చదువుకోవాలి, ఎక్స్పీరియన్స్ అవ్వాలి, జీవితం చూడాలి. ఇంట్లో అమ్మ పెట్టింది, నాన్న కొనిపెట్టిందితో ఎక్స్పీరియన్స్ రాదు, ప్రపంచంలో చూడాలి. నేను 15 ఏళ్ళ తర్వాత ఇంట్లో లేను, చిన్నప్పటి నుంచి 4-5 ఊళ్ళలో పెరిగాను. చాలామందిని కలిసా, చాలా లైబ్రరీలో బతికా. అందరూ అలా అవ్వాలని కాదు, బట్ ఇంట్లోంచి బయటికి వెళ్ళి ప్రపంచం చూస్తే సినిమా ఇండస్ట్రీ చిన్నదిగా కనిపించవచ్చు. దీనికోసం ఆ టీవీలో 2 సార్లు కనిపించి ఒకసారి స్వప్న గారితో ఇంటర్వ్యూ తప్ప ఏం సాధించాడు మా నాన్న అనుకోవచ్చు. లేదు అమ్మ దీంట్లో ఎంత ఉందో నేర్చుకుంటే చాలా తవ్వుకోవచ్చు, దీంట్లో చాలా పేరు డబ్బు రావచ్చు, తెలుసుకోవాలి. ఫేమ్ అండ్ ఫార్చ్యూన్ వస్తుంది అనుకోవడం పద్ధతి. అంటే రియాలిటీ చెక్ ఉండాలి, లైఫ్ స్కిల్స్ ఉండాలి అంటారు బేసిక్గా. ముందు స్కిల్ ఉండాలి, లైఫ్ స్కిల్స్ దే ఉందండి. ఈత కొట్టడం, సైకిల్ నొక్కడం కూడా ఓకే. సినిమా తీయాలంటే రకరకాల స్కిల్స్ ఉంటాయి, అది నేర్చుకోవాలని నా ఫీలింగ్. పర్ఫెక్ట్ అనాలిసిస్. ఒక మంచి తండ్రిగా జీవితం చూసిన ఒక మధ్యతరగతి ఒక ఆలోచనతో మీరు చెప్పారు, విచ్ ఇస్ వెరీ, ఆ జీవితంలో ఉండే ఒక స్వీట్నెస్ చెప్పలేము. ఇప్పుడు మీకు రవి గారు మీకు ఒక ర్యాపిడ్ ఫైర్ మనం ముగించేలో చెప్పండి. అంటే వేగంగా ఫట్ 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 ఫట్. మీ ఫేవరెట్ సినిమా ఆల్ టైమ్? సాగర్ సంగమం. ఆర్జీవీలో మీకు నచ్చిన అంశం? నిజాయితీ. మోక్షజ్ఞ ఎప్పుడు వస్తున్నాడు? తెలీదు. బాలకృష్ణ గారు మీతో అన్న బెస్ట్ కాంప్లిమెంట్? బాలకృష్ణ గారు మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? కాంప్లిమెంట్ గుడ్. గుడ్ అంతే. ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్? నాకు అసలు హాలిడేస్ ఇష్టం ఉండదండి. నాకు అసలు హాలిడే అంటే ఆదివారం ఇంట్లో ఉంటామే నిజంగా. నాకు అందరూ అడుగుతారు, నాకు హాలిడే లేదు, ఇంట్లో ఉంటాను అంతే. ఇంట్లో ఉంటారు. మీ ఫేవరెట్ ఆల్ టైమ్ హిట్ సాంగ్? మీకు ఇష్టమైన పాట, మీరు ఎప్పుడు పాడుకునే పాట? చాలా ఉన్నాయి పాటలు, చాలా పాటలు పాడుకుంటాను. ఎక్కువ పాడుకునేది ఒకటి ఉంటుంది కదండి. అసలు అంటే నాకు పాటలు విపరీతంగా ఇష్టం. నేను ఎందుకు పాడుకుంటున్నా చాలా అదే చెప్తే బాగోదేమో అనిపిస్తుంది, నవ్వు వస్తుంది. ఇప్పుడు నాకు సిరివెన్నెల్లో ఫస్ట్ సాంగ్ ఉంది కదా, అది చాలా ఇష్టం. ప్రాకృతి నోట్లో పాడుకుంటాను, తెలియకుండా హమ్ చేస్తుంటాను. పాడండి. అంత లేదా? లేదు, గజాలా కానీ బాగా పాడుతుంది. ఫేవరెట్ ఆల్ టైమ్ వంటకం? ఎంతవరకు గుర్తున్నాయో చూస్తాను. ఆల్ టైమ్ వంటకమా? కందా బచ్చల కూర అంటే ఇష్టం. అబ్బా, ఆవు పెట్టి. అంతేగా? అంతేగా. మీ మోస్ట్, ఇంకా మీరు తప్పకుండా సాధించి తీరాలి జీవితంలో అనుకునే ఒక అంశం? సాధించి తీరాలి అనుకున్న అంశమా? నేను ఇంటర్నేషనల్ ఫేమ్ వచ్చే సినిమా తీద్దాం అనుకుంటున్నాను. డైరెక్షన్, ప్రొడక్షన్, రైటింగ్. ఐ వాంట్ టు బి అసోసియేటెడ్ విత్ ఇంటర్నేషనల్ అక్లైమ్డ్ ఫిలిం. అది మీకు తదాస్తుని 2025 కొత్త ఎక్స్పీరియన్సెస్తో పాటు అది చెప్తే నవ్వుకుంటారు, రే ముందు ఇక్కడ ఏడవరా అనుకోవచ్చు అందరూ, కానీ నాకు ఇష్టం అది. అంతే కదా. తప్పకుండా. ఐ థింక్ మీరు ఒకటి ఏంటంటే మీరు చాలా గ్రౌండెడ్గా, చాలా జాగ్రత్తగా బాధ్యతల వరకు నడిపించుకుంటూ, ఇంకోవైపు మీరు చేయగలిగింది కంప్లీట్గా ఎక్స్ప్రెస్ చేస్తూ మీ లైఫ్ని కొనసాగిస్తున్నారు రవి గారు. ఇవాళ ఈ సంభాషణ మీతో చాలా బాగా అనిపించింది. బట్ నాకేంటంటే మీతో ఇంకా 2-3 గంటలు ఈజీగా కూర్చుని మనం బోల్డ్ విషయాలు మాట్లాడుకోవచ్చు అని తెలుసు, కానీ ఇవాళ అదెందుకు అయింది, అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు, ఇంకోటి అనుకుంటూ మన కాన్వర్సేషన్ అటు ఇటు పోకుండా మీ ఎక్స్పీరియన్సెస్ ఈ అన్స్టాపబుల్ అది చేయాలనిపించి అంతవరకు పరిమితం చేశాం. చాలా సంతోషం. బట్ ఒక రోజు 2 రాళ్ళు 2 కెమెరాలు, ఒక రాయి మీరు కూర్చుంటారు, ఒక రాయి మీరు కూర్చుంటాం, చాలా మాట్లాడుకోవాలి. నేను నిన్నే ఎవరితోనూ చెప్తున్నది క్యారెక్టర్ అసాసినేషను, క్యారెక్టర్స్ గురించి చెప్దాం అనుకున్నాను. సోషల్ మీడియా వచ్చిన తర్వాత విపరీతమైన క్యారెక్టర్ అసాసినేషన్ అవుతుంటుంది. అవును, ఎవరికి వచ్చినా వాడు రాసేస్తాడు. ఎందుకు అవుతుందంటే ఒక వ్యక్తిని ఇది కాన్స్టెంట్
కాంపిటీషన్ ఆఫ్ లైఫ్ సమాజానికి మనుషులు అక్కర్లా, మనుషులకి సమాజం కావాలి. ఎప్పటికప్పుడు సమాజంలో మనం యాక్సెప్ట్ నేను మీకు అవసరం అని చెప్పుకోవడానికి నాకు ఈ స్కిల్ ఉందండి, నేను దీంట్లో సూపర్ అండి, నేను బాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, నేను డాక్టర్ అండి, నేను ఇంజనీర్ అండి, నేను బలానా కెమెరామెన్ అండి, నేను బలానా రైటర్ అండి, సింగర్ అండి. ప్రతి వాళ్ళు వాళ్ళ స్కిల్స్ని వాళ్ళ సమర్థతని చెప్పుకుంటూ సొసైటీలో ఇంక్లూడ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. రద్దీ ఎక్కువైపోయినప్పుడు నేను వాడికంటే గొప్ప అని ప్రూవ్ చేసుకోలేనప్పుడు వాడిని వెధవాన్ని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అంతే. క్యారెక్టర్స్ వాడు చాలా దారుణం అండి, వాడు అమ్మ బాబోయ్ వాడు ఏం చేసాడో తెలుసా అండి, వాడికి ఎంతమంది భార్యలో తెలుసా అండి, వాడి పిల్లవాడు ఎంత చవటో తెలుసా అండి, వాళ్ళ నాన్న ఎంత దొంగ, వీడు ఏం చేయడానికి సొసైటీలో ఉపయోగపడాడు అడగరు. ఈ క్యారెక్టర్ అసాసినేషన్ ఒక కంటేజియస్ డిసీజ్ లాగా అయిపోయి ఎందుకు చేస్తున్నారో తెలియకుండా అవతల వాడి క్యారెక్టర్ని అసాసినేట్ చేయటం అనేది ఒక కామన్ హ్యాబిట్ అయిపోయింది అందరిలో. ఒక నాన్ వెజిటేరియన్స్ ఉంటారు, వెజిటేరియన్స్ ఉంటారు, పొద్దున్న లేచే ఉంటాడు, రాత్రి లేచే ఉంటాడు, రోజుకు ఒక పూట తినే ఉంటాడు, రోజుకు 5 పూటలు తినే ఉంటాడు. కానీ అందరిలోనూ ఉండే ఒక సమస్య క్యారెక్టర్ అసాసినేట్ చేయటం. ఇది ఒక అంటురోగం అయిపోయిందండి. సోషల్ మీడియా రావటం వల్ల వాళ్ళకి ఇంకా అందము దొరకము అనే ఒక ధీమా ధైర్యంతో ఎక్కువ చేస్తున్నారు. దాన్ని ఆపగలిగేందుకు ఏం చేయాలో అందరూ చేయాలి. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారు అసలు క్యారెక్టర్ లేదన్నాడు ఒకసారి, చాలాసార్లు మీరు రామోయిజంలో క్యారెక్టర్ ఎందుకు అన్నాడంటే, నువ్వు నన్ను చంపాలనుకున్న ఏకైక గుణం నాలో క్యారెక్టర్ని, అదే నేను చంపేస్తూ నువ్వు ఏం పెగ్గలవు. రామ్ గోపాల్ వర్మ తెలివితేటలో గెలవగలడా, ఆయనలో నిజాయితీని, అబద్ధం చెప్పలేని ధైర్యాన్ని, ఇవేమీ ఆయన కొట్టలేదు. సో క్యారెక్టర్ని చంపేద్దాం అని ప్రతిసారి క్యారెక్టర్ని చంపడానికి ట్రై చేస్తుంటారు. అదే ఆయన ఎగ్జాంపుల్ తీసుకున్నాం మన ఇద్దరికి సుపరిచితులు కాబట్టి అందరికీ, బాలకృష్ణ గారైనా, చిరంజీవి గారైనా, సినిమా వాళ్ళైనా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు గారైనా క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, ట్రోలింగు, మీమ్స్ అన్నింటిలో చూడండి క్యారెక్టర్ అసాసినేట్ చేయటమే. ఇంకేమో అసమర్థతని ఎలివేట్ చేయటమో సోషల్ సెటైర్ తీసుకురావటం లేదు. సో ఈ గుణాన్ని కనీసం తెలుసుకుంటే తర్వాత తగ్గుతుందో తగ్గదో, మనం అవతల క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నాము, తద్వారా అనుభూతి పొందుతున్నాము అని ఒక సాడిస్టిక్ ప్లెజర్ సంపాదించుకుంటున్నాము అని కనీసం మనం రియలైజ్ అయితే ఎప్పటికైనా తగ్గుతుందని మనం ఆశిస్తాం. ఆ టైం వస్తుందండి, సహజంగా వస్తుంది. అన్ని ఇప్పుడు ఎలా అయితే బెల్ట్ పెట్టి కొట్టడానికి క్లాస్ రూమ్లో పిల్లలు కాదండి, వీళ్ళు సమాజంలో ఎక్కడో దాక్కున్న కలుగుల్లో ఎలకలు. ఖచ్చితంగా ఐ థింక్ ఆ పోకడ ఆగాలి, అది అన్స్టాపబుల్ కాదు, అది స్టాపబుల్ అవ్వాలి. స్టాంప్డ్ అయిపోవాలి, సిగరెట్ పేక దొక్కినట్టు దొక్కాల క్యారెక్టర్ అసోసియేషన్ చేసే వాళ్ళది. తప్పకుండా ఈ ఉద్యమంలో మీ వెంట మేము ఉంటాం. అది ఉద్యమం కాదు, అభిలాషే ఎవడో ఏం చేయాలి మళ్ళీ ఇది మైక్ తీయంగానే రాము గారు అన్నట్టే సార్, అంటే నేను ఒకటే అంటాను, లైట్ అంత టేక్ ఎవ్రీథింగ్ ఇస్ ఎంటర్టైన్మెంట్ అని ఆ విధంగా తయారైంది. కాబట్టి అంత ఆటోమేటిక్ అని సినిమాలో డైలాగ్ ఉంటుంది, మాయలోడి సినిమాలో, నాకు రాజేంద్రుడు గజేంద్రుడు అంత ఆటోమేటిక్ అంటాడు మాయలోడు, అదే నాకు గుర్తొస్తూ ఉంటుంది. లేదు, మీరు అన్న ఆలోచించవలసిన విషయమే, బట్ అది ఎవరికి తగలాలో వాళ్ళకే తగలాలి కాబట్టి ఆ ఎలకలకే తగులుతుందని ఆశిస్తూ రాబోయే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా. మీరు అందులో దేశభక్తి సినిమా తీశారు కాబట్టి మీకు చెప్పకుండా ఉండలేక ఆ విధంగా. చాలా సంతోషం అండి, మీకు కూడా సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా మీరు కూడా పేటరేగిపోయి ఇట్లాగే అందరినీ ఫ్రై చేసుకుని తినాలని కోరుకుంటూ చాలా ఆనందం. మీ పాటలు చాలా ఇష్టం నాకు, మీ గొంతుకు చాలా బాగుంటుంది. మీరు ఇందాక అన్నారే డబ్బుల గురించి, డబ్బు ఎక్కువ అవుతున్నప్పుడు ఇలా కష్టాలు వచ్చేసాయి, లక్షలు ఉన్న వాళ్ళకి, కోట్లు ఉన్న వాళ్ళకని. మాయా మోహము మానదిది శ్రీ అచ్యుతని చిత్తమే కలది, ఎంత వెలుగునకు అంతే చీకటి, ఎంత సంపదకు అంత ఆపద. అది అన్నమయ్య, ఎంత సంపదకు అంత ఆపద ఎవరు రాశారండి? అన్ని 100 ఏళ్ల క్రితం ఆయన చూసి రాస్తారంట. ప్రపంచంలో మనుషులు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మీ కళ్ళు ఎందుకు చెమర్చాయండి? అంటే నేనేదో పాడి కాదు, నా పాట వల్ల, సాహిత్యం వల్లే, ఆ సాహిత్యం మిమ్మల్ని కదిలించిందని నేను గ్రహించాను. అది అంటే మనుషులు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మారింది ఒకటే, టెక్నాలజీ. మనుషులు ఏమి మారల. మన తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు, అన్నమయ్య ముందు నన్నయ్య ముందు ఇంకోడెవడు, ఆ కవులు, ఆ సంస్కృతాంధ్ర కవులు, శ్రీహర్షుడు, కాళిదాసు, అందరూ కవులున్నారు, రాజులున్నారు, అశోకుడు ఉన్నాడు, ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, అందరూ ఒకటే. కేవలం టెక్నాలజీ మారింది. పాకుడు రాళ్ళు నవల చదువుతున్నప్పుడు నేను, భరద్వాజ్ గారిది, అదేంటి ఇప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది కదా, అప్పుడు ఇంతేనా అనిపించింది. అది 1952లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అది అప్పుడు ఇప్పుడు ఒకటే అనమాట.
అసమర్థం జీవయాత్ర పుస్తకం చదువుతుంటే ఎప్పుడు ఒకటేగా ఉన్నాం. సో టెక్నాలజీ మారింది, మనుషులందరూ ఒకటే, వాళ్ళ రాజకీయాలు ఒకటే, వాళ్ళ గుణాలు ఒకటే, దుర్గుణాలు ఒకటే. అవి జయించడానికే పుట్టాము, జయించి వెళ్ళిపోతాం. అంతే. చాలా సంతోషం.